సంగఛధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దవాళ్ళకి నమస్కారం. ప్రతిసారిలాగానే డాక్టర్ అందించినటువంటి ఒక అందమైన శ్లోకాన్ని ముందు స్మరించుకుందాం. సాంద్రానందపయోద సౌభగతనుం చీరాంబరం సుందరం పాణౌ బాణశరాసనం కటిలసత్ తూణీరభారం వరం రాజీవాయతలోచనం ధృత జటాజూటేన సంశోభితం సీతా లక్ష్మణ సంయుతం పధిగతం రామాభిరామం భజేయే. చదవటానికి చాలా అందంగా ఉంది. అరణ్యకాండలోని రామవర్ణన గురించి వారు ఉన్న స్థితి గురించి అందమైనటువంటి శ్లోకము. దీనికి సంబంధించిన వ్యాఖ్యానం అంతా మన గ్రూప్లో పెట్టుకుందాం. ఈరోజు వారిని ప్రవచనాన్ని అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्ते नैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. పెద్దలందరికీ నమస్కారం. శ్రీరామచంద్రమూర్తి యొక్క కృపా కటాక్షంతో మనం మళ్ళీ ఇంకొకసారి ఆ రామాయణంలోకి ప్రవేశించేటువంటి అర్హతని పొందాం. మళ్ళీ ఇంకొకసారి మనం రామాయణాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. సందర్భం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. రామచంద్రమూర్తి అన్ని మాటలు అన్నాక సీతాదేవి ప్రాకృతమైన పురుషుల్లో మాట్లాడుతున్నాం, ఇదేం బాగోలేదు అని చెప్పిన తర్వాత లక్ష్మణ స్వామిని చితి పేర్చమని ఆవిడ అడిగింది. నేను పవిత్రురాలని అని గనక అగ్నిదేవుడు అనుకుంటే నన్ను రక్షిస్తాడు, లేకపోతే నాకు ఇంకా బ్రతకాలం లేదు, ఈ జీవితం ఇక్కడితోటి పూర్తి చేసుకుంటాను అన్నది. వద్దంటారేమో ఆయన అని ఆయన కేసు చూశారు లక్ష్మణ స్వామి. రామచంద్రమూర్తి చాలా కఠినమైనటువంటి ముఖంతో తాను ఏమాత్రము కూడా ఒక సీతమ్మ కేసి చూడకుండా తన ధోరణిలో తానున్నారు. అటువంటి సమయంలో లక్ష్మణ స్వామి ఆయన మనస్సును ఎరిగి స్థితిని ఏర్పాటు చేశారు. సీతమ్మ తల్లి అందరూ చూస్తూ ఉండగా యజ్ఞం పూర్తి అయినప్పుడు అందులో చేస్తున్నటువంటి పూర్ణాహుతిలో భాగంగా వేసేటువంటి పూర్ణాహుతి ద్రవ్యంలాగా తనను తాను సమర్పించింది. హాహాకారాలు వెలువడ్డాయి. మొత్తానికి దేవతలందరూ దిగిపోయారు. బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, షడర్ధనయనుడైనటువంటి ఆ శంకరుడు, వీళ్ళందరూ కూడా వచ్చేసి రామచంద్రమూర్తితోటి వాళ్ళు లోకపాలులందరూ ముందు పలికారు. రామచంద్ర, ఏమిటి నువ్వు ప్రాకృత పురుషుల్లాగా సీతాదేవిని అలాగే ఉపేక్ష చేస్తూ ఉన్నావు? ఆమె గిరిలోకి వెళ్ళిపోతూ ఉన్నట్టుమా, నువ్వు వెంటనే ఆపాలి, లే అన్నట్టుగా వాళ్ళు రామచంద్రమూర్తికి చెప్తూ ఉన్నారు. ఆ సమయంలో రామచంద్రమూర్తి వీలైనంత అమాయకంగా ముఖం పెట్టి ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని కూడా అన్నారు. నన్ను నేను ఒక మానవుడిని అనుకుంటూ ఉన్నాను,
దశరథాత్మజుడైనటువంటి ఒక మానవుడు అనుకుంటూ ఉన్నాను తప్ప నా యొక్క ఆ, విశేషం ఏమీ లేదు ఇందులో అన్నట్టుగా పెట్టారు. అసలు ఇంతకీ నేను ఎవరిని, ఎందుకోసం వచ్చాను ఇక్కడికి, అది మీరు కనుక ఏమైనా తెలిస్తే నా కళ్ళు తెరిపించి నాకు చెప్పండి అని చెప్పి తన యొక్క తత్వాన్ని చెప్పమని, తన యొక్క తత్వాన్ని తానే చెప్పుకుంటే బాగుండదు కాబట్టి పరమాత్మ ఎప్పుడూ కూడా తన తత్వాన్ని తన భక్తుల నోటి ద్వారా వినడం ఆ ఆనందపడతారు. అలాగా ఈ విష్ణువు యొక్క తత్వాన్ని చెప్పమని బ్రహ్మాది దేవతలందరినీ కూడా రామచంద్రమూర్తి అడిగారు. ఇక్కడ దాకా మనం చెప్తున్నాం. ఇది బ్రువాణం కాకుత్సం బ్రహ్మా బ్రహ్మవిదాంబరః అబ్రవీత్ శృణు మే వాక్యం. బ్రహ్మవిదాంబరుడైనటువంటి బ్రహ్మగారు ఆ ఈ రకంగా పలుకుతున్నటువంటి రామచంద్రమూర్తితో చెప్తూ ఉన్నారు. శృణు మే వాక్యం. అలాగ నీ గురించి నువ్వు తెలుసుకోవాలని కనుక అనుకుంటే రామచంద్ర, శృణు, నేను చెప్తున్నాను విను. సత్యం సత్య పరాక్రమ. ఓ సత్య పరాక్రముడా, అసలు సత్యం అంటే ఏమిటో నేను చెప్తాను. నీకు సంబంధించినటువంటి తత్వం ఏమిటో నేను చెప్తాను. అసలైనటువంటి విషయాన్ని నేను నీకు వివరిస్తాను. శృణు, విను అని చెప్పి అడగడం జరిగింది. అలా జరిగినటువంటి సందర్భంలో ఆయన చెబుతూ ఉన్నటువంటిది బ్రహ్మకుత రామస్తోత్రం అని పేరు. దాన్ని బ్రహ్మగారు ఇచ్చినటువంటి రామచంద్ర స్తోత్రం అది. బ్రహ్మకుత రామ స్తోత్రాలు ఎవరికి ఎక్కడైనా ఉన్నాయండి అంటే ఆ ఉన్నాయని అనిపిస్తుంది మనకి అధ్యాత్మ రామాయణాలలో కూడా బ్రహ్మకుట రామస్తోత్రం మొదలైనవి ఉన్నాయి. కానీ ఈ వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి బ్రహ్మకృత రామస్తోత్రం ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఏమిటి అంటే దాన్ని చదువుకునేటువంటి సంకల్పం ఒకటి ఉండదు. ఆ సంకల్పం చదివి దాన్ని చదివితే గనక అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆ సంకల్పం కూడా ఎంత బాగుంటుంది అంటే ఈనాటి దేశ పరిస్థితికి పూర్తిగా అనువైనటువంటి సంకల్పమే పెద్దలు చెప్తారు ఈ స్తోత్రాన్ని చదివి. మామూలుగా ఆచరణ చేసిన తర్వాత శుచిగా భగవంతుడి ఎదుట కూర్చొని సర్వకాల సర్వావస్థలను చేసుకునేటువంటిది ఈ స్తోత్రం. మంత్రము స్తోత్రము అని రెండు రకాలు ఉంటాయి. మంత్రము అంటే దానికి కొంత నియమాలు ఉంటాయి, ఎన్నిసార్లు చదవాలని లెక్క పెట్టుకోవాలి, దానికి అంగన్యాస కరన్యాసాలు మొదలైనవి ఉంటాయి. దాని ఉపదేశంగా ముందు గురువు ద్వారా పొందాలి. స్తోత్రము అలాంటిది కాదు. పరమమైనటువంటి మన మీద కరుణతోటి శంకర భగవత్పాదులు మనకి ఎన్నో స్తోత్రాలు ఇచ్చారు. కారణం ఏమిటి? ఆ స్తోత్రాలన్నింటిలో కూడా వేద మంత్రాల్లో ఏముందో అదే ఉంది. మనకి వేదం చదివేటువంటి అర్హత లేకపోయినా, వేదం చదివేటువంటి శిక్షణ లేకపోయినా, వేదం చదివినా అర్థం చేసుకునేటువంటి తెలివితేటలు మనకు లేకపోయినా, ఈ స్తోత్రాలు చదువుకుంటే ఆ పరమాద్భుతమైనటువంటి అదే ఫలితం. పరమాద్భుతమైనటువంటి దానికి ఏ ఫలితము దీనికి అదే ఫలితం చెప్తారు. కాబట్టి మనం వేదం చదవలేకపోయామే అని బాధపడడానికి ఏం లేదు. వేదంలో ఏం చెప్పారో స్తోత్ర రాశిలో కూడా అదే చెప్పారు. ఎందుకు అలా చేశారంటే మన మీద కరుణ, పరమమైనటువంటి అభిమానం మనం. అయ్యో వీడు బాగుపడాలి, వీడు కూడా బాగుపడాలి అనేటువంటి. ఉదాహరణకి రుద్ర నమ్మకం మనం చదవడానికి మనకి అందరూ చదవడానికి అర్హత లేదు, అందరూ చదివితే పట్టుబడదు. దాని సరి అయినటువంటి ఉచ్చారణ ఆ ఉదాత్త అనుదాత్త స్వరాలతో చదవకపోతే చాలా ఉమ్, దోషాలు కూడా ఉంటాయి. అందుకని రుద్ర నమ్మక స్తోత్రము అనే దాన్ని ఇచ్చారు. రుద్ర నమ్మకంలో ఏముందో ఈ స్తోత్రంలో కూడా అదే ఉంటుంది. కాకపోతే ఇది స్తోత్ర రూపంలో ఉంటుంది, అది మంత్ర రూపంలో ఉంటుంది. మంత్రానికి స్తోత్రానికి అంతటి తేడా. ఇదంతా కరుణతోటి మనకి చేశారు. అలాగే వాల్మీకి మహర్షి మనకి పరమాద్భుతమైనటువంటి రామతత్వం వేదంలో ఏదైతే చెప్పబడి ఉన్నదో దాన్ని అంతటినీ పిండీకృతమైనటువంటి ఆ సారాన్ని తీసుకొచ్చి మనకి ఈ బ్రహ్మకృత రామ స్తోత్రంలో ఇస్తున్నారు. సంకల్పం ఏమని చెప్పుకోవాలంటే ఈ స్తోత్రం చదివే ముందు ఈ స్తోత్రానికి చివరిలో ఫలశ్రుతి కూడా చెప్పారు వాల్మీకి మహర్షి. ఏమి బ్రహ్మగారే చెప్పారని వాల్మీకి మహర్షి చెప్పారు. ఈ స్తోత్రానికి ఫలశ్రుతి సాక్షాత్ బ్రహ్మదేవుడే చెప్పారు. అది వాల్మీకి మహర్షి మనకి అందించారు. సాధారణంగా వాల్మీకి రామాయణంలో స్తోత్రాలు అరుదు, తక్కువగా ఉంటాయి. అధ్యాత్మ రామాయణంలో 3 స్తోత్రాలు ఉంటాయి. ఈ వాల్మీకి రామాయణంలో స్తోత్రాలే అరుదు. వాటిల్లో ఉన్నటువంటి ఈ స్తోత్రానికి ఫలశ్రుతి కూడా చెప్పడం పరమాద్భుతమైనటువంటి విషయం. భారతదేశస్య సర్వతో ముఖాభివృద్ధ్యర్థం అస్య దేశస్య శత్రు నివారణార్థం ఏతద్దేశస్థిత సర్వజనేషు
సౌమనస్య సాదర భావనా సిద్ధ్యర్థం సనాతన ధర్మాభిధానస్య సనాతన ఆర్షధర్మస్య పరిరక్షణార్థం శైవ వైష్ణవ సౌర శాక్తేయ గాణాపత్య స్కాంద మత స్వరూప షణ్మతాత్మక హైందవ ధర్మస్య అభ్యుదయార్థం తద్ధర్మ ప్రతికూలతా పరిహారార్థం తద్ధర్మస్య సర్వోన్నతి సిద్ధ్యర్థం తద్ధర్మ వైరిక్షయార్థం బ్రహ్మకృత శ్రీరామ స్తోత్ర పారాయణం కరిష్యే అని ఈ స్తోత్రాన్ని పారాయణ చేయాలయ్యా. ఈ స్తోత్రం కనుక మనం ఇవాళ ఈ స్తోత్రం గురించి కొంచెం తెలుసుకోబోతూ ఉన్నాం వివరంగానే. మనం ఈ స్తోత్రం కనుక పారాయణ చేస్తే ఏమిటయ్యా లాభం, ఎప్పటికి వస్తుంది లాభం మాకు అంటే, చాలా స్తోత్రాలకి మీరు ఒక 100 సార్లు చదివితే లాభం వస్తుందండి, లేకపోతే 108 సార్లు చేయాలండి, లేకపోతే ఒక మండలం పాటు మీరు రోజు చదివితే కానీ ఫలితం ఉండదండి, ఇలా రకరకాలు చెప్తారు. కానీ ఈ బ్రహ్మగారు చేసినటువంటి ఈ స్తోత్రం ఫలం ఎప్పుడు వస్తుందయ్యా అంటే ఉత్తరక్షణ ఫలితం అని చెప్పారు. చదివి పుస్తకం మూసిన వెంటనే నీకు దాని ఫలితం కనపడడం మొదలెడుతుంది. సద్యోఫలం అనమాట. అటువంటిది బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం ఈ స్తోత్రం గురించి. కాబట్టి ఈ స్తోత్రాన్ని పారాయణ చేయడం పరమాద్భుతమైనటువంటి విషయం. అధ్యాత్మ రామాయణంలో కూడా ఒక బ్రహ్మగారు చేసినటువంటి ఈ రామ స్తోత్రం ఒకటి ఉంది అని మనం అనుకున్నాం. అది కూడా చాలా అందమైనటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు ఉన్నటువంటి స్తోత్రమే. కాబట్టి ఇప్పుడు అది మనకి విషయం కాదు కాబట్టి మనం దానిలోకి వెళ్ళటం లేదు. అంటే అదొక 30-40 శ్లోకాలతో అది కూడా ఉంటుంది. ఇది ఈ స్తోత్రం మొదలెట్టే ముందు ఇంకొక అందమైన మాట మనకి రఘువీర గద్యలో ఒక చిన్న మాట కనబడుతుంది. అభిగత శతమక హుతవహ పితృపతి నిర్వృతి వరుణ పవన ధనద గిరిశ ముఖ సురపతి నుత ముదిత అమిత మతి విధి విదిత కథిత నిజ విభవ జలధి కుశతలవ విగత భయ విబుధ పరిబృఢ విబోధిత వీర శయన శాయిత వానర పృతనౌగ స్వసమయ విఘటిత సుఘటిత సహృదయ సహధర్మచారీణిక అంటూ ఆ వచ్చినటువంటి దేవతల అందరూ స్తోత్రం చేశారనేటువంటి విషయం మనకి రఘువీర గద్యలో కూడా చెప్తారు పరమాద్భుతంగా. అది అలా ఉంచితే ఈ శ్లోకం బ్రహ్మగారి నోటి ద్వారా వినాలి అనేటువంటి కోరిక రామచంద్రుడు. కారణం ఏమిటి? బ్రహ్మగారు తనకి కుమారుడి వరుస. విష్ణుమూర్తి యొక్క నాభి కమలంలోంచి వచ్చినటువంటి బ్రహ్మ విష్ణువుకి కుమారుడి కింద లెక్క. కాబట్టి కొడుకు తండ్రి యొక్క గొప్పదనాన్ని చెప్తే ఎలా ఉంటుంది? మామూలుగా అత్త మేనమామ గురించి అమ్మ పుట్టినిల్లు మేనమామ కడ పౌట అని చెప్పి, మా అమ్మగారి పుట్టినిల్లు ఎలా ఉంటుందంటే అని చెప్పి మేనమామ దగ్గరికి వెళ్ళి చెప్తే ఎంత అర్థం లేకుండా. మేనమామ అక్కడి నుంచే వచ్చాడు కదా, కాబట్టి అతనికి చెప్పక్కర్లేదు. అలాగా సాక్షాత్తు బ్రహ్మగారు తన తండ్రి అయినటువంటి విష్ణుమూర్తి యొక్క రామావతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి యొక్క గొప్పదనాన్ని, తత్వాన్ని మనకి చెప్పడం మనం ఇక్కడ గమనించవచ్చు. అది ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం. కాబట్టి ఆయన మొట్టమొదటి సత్యపరాక్రమం కలిగినటువంటి రామచంద్ర విను అని చెప్పేటువంటి మాట అన్నారు. సత్యపరాక్రముడు అంటే మొక్కబోని పరాక్రమం కలిగినటువంటి వాడు, ఏమాత్రము కూడా విఫలం కానటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు, ఎల్లప్పుడూ కూడా ఒకేలాగా ఉండేటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు అనేటువంటి రకరకాల అర్థాలు మనం చెప్పుకున్నాం. సత్యము అనేటువంటి సత్యపరాక్రమం అనేటువంటి మాటకి సతీ ప్లస్ అపరాక్రమ అని కూడా విడదీయచ్చు. సతీ అనేటువంటి మాటకి సత్పురుషుల యందు అపరాక్రమ, ఏమాత్రము పరాక్రమం చూపించని వాడు, కేవలం దయ చూపించేవాడు సత్యపరాక్రముడు. సత్యం అనేటువంటి మాటకి నీరు అనేటువంటి అర్థం చెప్పింది వేదం. సత్యం ఆపహ అని. సత్యపరాక్రముడు అంటే నీటి యందు పరాక్రమం చూపించేటువంటి వాడు. అంటే మత్స్యావతారుడివి నువ్వే, కూర్మావతారుడివి నువ్వే, వీటిలో నీ పరాక్రమం సామాన్యమా రామచంద్ర, అది చెప్పదలుచుకున్నాడు. కాబట్టి సత్యపరాక్రమ, అటువంటి ఓ సత్యపరాక్రముడా రామచంద్ర, నీ యొక్క లక్షణాన్ని గురించి, తత్వాన్ని గురించి నేను చెబుతాను విను అని చెప్పి మొదలు పెడుతున్నారు బ్రహ్మగారు. భవాన్ నారాయణో దేవ శ్రీమాన్ చక్రాయుధ. ఓ రామచంద్ర,
నువ్వు నారాయణుడవు. నారాయణుడు అంటే ఆ ఒక్కొక్క ఆ, పేరుతోటి ఆయన వివరిస్తూ ఉన్నారు స్వామివారి యొక్క గొప్పతనాన్ని. భవాన్ నారాయణో దేవ శ్రీమాన్ చక్రాయుధ ప్రభు ఏకశృంగో వరాహస్త్వం భూత భవ్య సపత్నజిత్. ఇది మొదటి శ్లోకం ఈ స్తోత్రంలో. భవాన్ అంటే నీవు, ఓ రామచంద్ర, నువ్వు ఎటువంటి వాడవయ్యా అంటే నారాయణ దేవ, నువ్వు దేవుడైనటువంటి నారాయణుడు నువ్వే. నువ్వు ఎవరు నేను అనేటువంటి అమాయకంగా అడిగావుగా. ఆ ఆ ఆ రామ పరత్వం గురించి చెప్తూ ఉన్నారు ఇప్పుడు. ఆ ఆ, ఈ ఈ ఈ మిషతోటి బ్రహ్మగారు రామచంద్రమూర్తికి. ఇప్పుడు రామచంద్రమూర్తి మానవుడు, దేవుడు కాదు, నారాయణుడు కాదు అని చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే అప్పటికే రావణాసురం మరణించాడు కాబట్టి ఆయనకు నిజతత్వాన్ని చెప్పేసినా కూడా పెద్ద నష్టం ఏమీ లేదు. కాబట్టి భవాన్ నారాయణ దేవ, నువ్వు నారాయణుడు అనేటువంటి దేవుడవు. దేవ అంటే, దేవుడు అంటే క్రీడించేవాడు అని అర్థం. దేవతి దీప్యతి ఇది దేవ. దివ్ క్రీడతే అనేటువంటి ధాతు. అంటే విలాసంగా ఉండేటువంటి వాడు, క్రీడించేటువంటి వాడు. మనం ఏదైనా పని చేస్తే కష్టపడి చేస్తాం కానీ క్రీడతో చేయడం అంటే ఆనందంతో చేసేటువంటి పనికి క్రీడ అని పేరు. ఎందుకు వచ్చిందిరా దేవుడు అనుకుంటూ చేసే పని కాదు. సరదాగా నవ్వుతూ లీలగా చేసేటువంటి పని క్రీడ. పరమాత్మ ఏ పని చేసినా క్రీడగానే చేస్తారు, లీలగానే చేస్తారు. కాబట్టి దేవ దివ్యతి ఇది దేవ. క్రీడతే విజిగీషతే, అంటే జయించేవాడు అని అర్థం దేవ అనేటువంటి శబ్దాన్ని. వ్యవహరతి ఇది దేవ, వ్యవహారం నడిపించేవాడు అని అర్థం. ద్యోతతే ఇది దేవ, ప్రకాశించేవాడు అని అర్థం. గచ్చతి ఇది దేవ అంటే ఆటలాడినట్లుగా. ఆ బయటి ఆట మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రపంచ నిర్వహణ, ఈ గ్రహాలు వీటన్నిటిని చేయడం అనేది పరమాత్మ యొక్క పెద్ద ఆట. కానీ అసలు ఆట, లోపల ఆట ఇంకోటి జరుగుతూ ఉన్నది. అది ప్రతి వ్యక్తికి కూడా లోపల పరమాత్మే ఉండి ఆయన మన యొక్క ఇంద్రియాల్ని, మన యొక్క ప్రాణశక్తుల్ని కూడా నడిపిస్తూ ఉన్నాడు, ఆడిస్తూ ఉన్నాడు. అది లేనినాడు మనం ఈ శరీరం శివమయం అవ్వదు, అది శవం అవుతుంది. కాబట్టి బయట ఆట ఆడేవాడు ఆయనే, లోపల ఆట ఆడించేవాడు, ఆడుతున్నవాడు ఆయనే. కాబట్టి దేవ సర్వభూతేషు గూఢ అంటారు మనకి ఆ గీతాచార్య. సర్వభూతేషు గూఢ, మన మనుషుల్లో ఒకటే కాదట, ప్రాణం ఉన్నటువంటి సమస్త జీవులలో కూడా ప్రాణం శక్తికి కారణమైనటువంటి వాడు ఆయన. కాబట్టి దేవ, నువ్వు దేవుడవు. ఎటువంటి దేవుడువు? నారాయణ. నారములు అంటే జలములు అని అర్థం. జలములు అయనముగా కలవాడు, స్థానముగా కలవాడు నారాయణుడు. కాబట్టి జలములు ఉండడానికి కారణం, స్థానంగా ఉండడానికి కారణం ఆయన. జలములు నిలకడగా ఉండడానికి ఆ జలముల లోపల ఉండి తాను స్థిరంగా ఉండేటువంటి వాడు. కాబట్టి ఆయనకి నారాయణుడు అని పేరు. అంటే ఈ పేరు ద్వారా ఏం చెప్తున్నారు? మొట్టమొదటి బ్రహ్మగారు, నువ్వు జగత్కారణమైనటువంటి వాడవు, జగత్తులన్నిటికీ కారణమైనటువంటి వాడవు, జగత్తులన్నింటినీ ధరించేటువంటి, నిలబెట్టేటువంటి వాడవు. కాబట్టి నువ్వు ఆ మొదట్లో అసలు నారాయణుడే ఒకడే ఉండేవాడు. బ్రహ్మ లేడు, శివుడు లేడు, మరొకడు లేడు అని చెప్పి ఆకాశం లేదు, భూమి లేదు, పైగా తాను ఒక్కడే ఉన్నాడు. తన నుంచే సమస్తమైనటువంటి సృష్ట్యాది వ్యాపారములు చేశారు. ఎందుకు చేశారు అంటే అదొక ఆట ఆయనకి. లోకవత్తు లీలా కైంకర్యం అన్నట్టు క్రీడార్థమై ఆయన సృష్టి మొత్తటిని చేశారు. తనని తానే మూడుగా విభజించుకుని సృష్టి చేసేటప్పుడు ఒక పేరుతోటి, స్థితి చేసేటప్పుడు ఒక పేరుతోటి, లయ చేసేటప్పుడు ఒక పేరుతోటి ఉన్నాడు. కాబట్టి ఆ నారాయణుడు అనేటువంటి వాడు ఏదో విష్ణుమూర్తి అని, శివుడి కన్నా ఎక్కువ వాడా తక్కువ వాడా ఇటువంటి ఆ చర్చలకు అర్థం లేదు. ఈ సమస్త త్రిమూర్తులుగా ఒక్కొక్క పని చేసేటప్పుడు ఆ నారాయణుడికే బ్రహ్మనికి పేరు, లయం చేసేటప్పుడు ఆ నారాయణుడికే శంకరుడు, శివుడు, పరమేశ్వరుడు అనేటువంటి పేరు. మొత్తానికి రామ పరత్వాన్ని పరిపూర్ణంగా ప్రతిపాదిస్తూ ఆ దేవ నారాయణ, నువ్వు ప్రకాశ స్వరూపుడవు. అంటే దివ్ ప్రకాశనే అనేటువంటి ధాతు. దివు అంటే ప్రకాశించుట అనేటువంటి ధాతు. ఎవరిది? నువ్వు ప్రకాశిస్తూ ఉంటావు ఎప్పుడు.
ఎంత ప్రకాశిస్తూ ఉంటావంటే నీ ప్రకాశం ఎంతటిది అంటే సూర్యుడికి ప్రకాశాన్ని ఇచ్చేది నువ్వు, చంద్రుడికి ప్రకాశాన్ని ఇచ్చేది నువ్వు, అగ్నికి ప్రకాశాన్ని ఇచ్చేది నువ్వు, అంతటి ప్రకాశం కలిగి ఉంటావు నువ్వు. కాబట్టి దేవహ అనేటువంటి పేరు అనేక మందికి పిలిచినా అసలైనటువంటి దేవహ ఎవరు అంటే నువ్వే. ఎందుకంటే నీ నుంచే కొంత శక్తిని తీసుకొని తక్కిన దేవతలందరూ పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఏ పేరు చెప్పకుండా దేవహ అంటే శ్రీమన్నారాయణ విష్ణువు అనేటువంటి అర్థం మనం తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి ఓ ప్రకాశ స్వరూపుడా, ఓ రామచంద్ర, నువ్వు ఆ అథయేకో నారాయణ అంటుంది నారాయణ ఉపనిషత్తు. నారాయణుడు ఒక్కడే ఉన్నాడట. నా ద్వితీయోస్తి కశ్చిత్, రెండో వాడు ఎవడు లేనట. ఒక్కడు ఉంటే ఎవరితో మాట్లాడతాడు? చిరాగ్గా ఉంది. మనమైనా ఒక్కళ్ళని తలుపేసుకుని ఎంతసేపు ఉండగలం ఇంకో మనిషితో మాట్లాడకుండా? ఏకో ఏకాకి నవై రమతే, ఏకాకిగా ఉండి ఆయనకి ఆనందం సంతోషం తగ్గింది. అందుకని లక్ష్మీదేవిని సృష్టించుకున్నాం. అందుకని తాను మూడుగా అయిపోయి బ్రహ్మ విష్ణు శివులుగా అయిపోయాడు. తనని తాను విభజించుకుని తన యొక్క పరివర్తనమే ఈ విశ్వమంతా కూడా. తనని తాను విశ్వంగా మార్చేసుకున్నారు. తనని తాను ఆ రకంగా విశ్వం అంతా కూడా పరమాత్మ యొక్క పరివర్తనమే తప్ప మరొకటి కాదు. విశ్వంలో ప్రతి అణువు కూడా పరమాత్మ స్వరూపమే, అది తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి మనకి పెద్దలందరూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఆ అటువంటి నువ్వు భవాన్ నారాయణో దేవ శ్రీమాన్, నువ్వు శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే బాగా డబ్బున్నవాడు అని అర్థం కాదు. శ్రీ అంటే శోభ, శ్రీ అంటే కీర్తి, శ్రీ అంటే కాంతి, శ్రీ అంటే లక్ష్మి, శ్రీ అంటే వైభవం. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉన్నటువంటి వాడు. శ్రీమాన్, మాన్ మతు ప్రత్యయం అంటారు సంస్కృతంలో. ఇప్పుడు గుణములు కలవాడు ఎవరు అంటే గుణి అనేటువంటి మాట ఒకటి ఉంది. గుణి అంటే గుణములు కలవాడు. అలా కాదు, గుణవాన్ అనే మాట కూడా. ఈ రెండింటికి అర్థం ఒకటే. కానీ గుణి ఎప్పుడు వాడతావు, గుణవాన్ ఎప్పుడు వాడతావు? గుణవాన్ అంటే నిత్య సంయోగం చేసినప్పుడు ఆ మతు ప్రత్యయం వాడాలి. అంటే గుణి అంటే వాడి దగ్గర ఇవాళ గుణాలు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ధనీ, ధనవాన్. ధని అంటే ఇవాళ డబ్బులు వచ్చాయి, వాడికి ఏదో లాటరీ తగిలింది, ఏదో ఇవాళ జీతం వచ్చింది, రేపటి నుంచి మళ్ళీ ఖాళీ చేతులు. అలాంటి వాడు ధనవాన్ అవ్వడు, ధనీ అవుతాడు. ధనవాన్ అని వాడేమంటే ఏంటంటే నిత్య సంయోగంతో ఉన్నప్పుడే వాడాలి. అంటే ఎల్లప్పుడూ కూడా ధనం వాడి దగ్గర ఉంటేనే ధనవాన్ అని వాడాలి. అలాగే శ్రీమాన్ అంటే నిత్య సంయోగంలో ఉన్నటువంటి శ్రీ లేదా లక్ష్మి కలవాడు. అంటే ఆవిడ అనపాయని ఆయనకి, ఆయన అనపాయనుడు ఆవిడికి. ఆవిడ ఎప్పుడు ఆయన విడిచి ఉండదు. కాబట్టి శ్రీమాన్. అందుకనే మన విష్ణువు అందరూ ఎందుకు పట్టుకుంటారే అంటే ఆయన లక్ష్మీదేవి పట్టుకుంటుంది. అందుకని ఈయన మనం పట్టుకుంటే ఆవిడ మనకి తగ్గుతుంది. కాబట్టి మన కోరికలు తీరాలి అంటే శ్రీమాన్ అనేటువంటి వాడి దగ్గరికి వెళ్ళాలి. శ్రీ అనేటువంటి మాటకు అర్థం ఏంటి? శృణోతి శ్రావయతి ఇది శ్రీ. మనం చెప్పేటి మాటలు వినేటువంటి ఆవిడకి శ్రీ అని పేరు. మనం చెప్పగా విన్న మాటలు ఆయనకి చెప్పేటువంటి ఆవిడకి శ్రీ అని పేరు. ఆవిడ వినేసి ఊరుకుంటే ఉపయోగం ఉంది? ఏమండి వాడండి, మన వాడండి అని చెప్పి మన గురించి. అందుకే ప్రకాల నిలబడి సేవ చేసుకునేటువంటి సీతమ్మ తెలుపుతూ చెప్తారు రామదాస్. ఆ ముచ్చట చూస్తూ సీతమ్మతో చెప్పాలి, సీతమ్మ ద్వారా చెప్పాలి. అప్పుడు పని తొందరగా జరుగుతుంది. కాబట్టి శృణోతి ఆవిడ వింటుంది, శ్రావయతి వినిపిస్తుంది ఆయన. కాబట్టి శృణోతి శ్రావయతి. అలాగే శ్రేయతే ఆశ్రయిస్తుంది ఆయన్ని. సమస్తము జనులు కూడా ఆవిడని ఆశ్రయిస్తారు. కాబట్టి ఆవిడ పేరు శ్రీ. కాబట్టి ఈ రకమైనటువంటి శ్రీ అంటే విభూతి అనేటువంటి అర్థం ఉంది. విభూతి అంటే యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమే బాబా అని చెప్పి మనకి వేదం చెప్పినట్లుగా ఆయన యొక్క ఐశ్వర్యము, విభూతి, కళ, సామర్థ్యము, మన కోరికలు తీర్చేటువంటి సామర్థ్యం ఒకటి ఉంటుంది స్వామికి. ఆ సామర్థ్యానికి శ్రీ అని పేరు. అది ఆయనకి ఎప్పుడు ఇవాళ ఉండి లేకపోవడం కూడా నిత్యము ఉంటుంది ఆయనతో. కాబట్టి ఆయనకి శ్రీమాన్ అని పేరు. మొత్తానికి శ్రీ అనేటువంటి మాట ద్వారా ఇంకా చాలా విషయాలు తెలుస్తాయండి అంటారు. ఒకటి ఏంటంటే శ్రీ అంటే ఋతం అని అర్థం అంట. ఋతం అంటే నిత్యము సత్యమై ఉండేటువంటిది. అలాగే శ్రీ అంటే తపస్సు అని అర్థం. శ్రీ అంటే రాష్ట్రము, దేశం అని అర్థం.
శ్రీ అంటే శ్రమ అని అర్థం, శ్రీ అంటే ధర్మం అని అర్థం, శ్రీ అంటే కర్మ అని అర్థం, శ్రీ అంటే వీర్యం అని అర్థం. సరే, శ్రీ అంటే సంపద, లక్ష్మి అని అర్థం. ఇవన్నీ కూడా కలిగినటువంటి వారు రామచంద్రమూర్తి. అటువంటి శ్రీతో కూడి ఉన్నారు కాబట్టి ఆయన శ్రీహి. భవాన్ నారాయణో దేవ శ్రీమాన్. శ్రీమాన్ అంతే కదయ్యా నువ్వు. చక్రాయుధ ప్రభు, నువ్వు చక్రాయుధుడువు. చక్రాయుధం అంటే రామచంద్రమూర్తి విష్ణువు చేతిలో ఒక చక్రం ఉంటుంది, సుదర్శనము అని పేరు దానికి. ఆ చక్రాన్ని పట్టుకుని ఉంటారు కాబట్టి ఆయన చక్రీ, చక్రధర అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉంటారు. నువ్వు చక్రాయుధుడవయ్యా రామచంద్ర. అదేమిటి రామచంద్రమూర్తి ఇలా చూసుకుంటూ ఉంటారు, చక్రం లేదు ఏమీ లేదు. అదేమిటా మరి చక్రాయుధులను పిలుస్తున్నావు నన్ను అంటే, రామచంద్రమూర్తి రామావతారంలో మాత్రం ధనుస్సుని చక్రంగా వాడారట. అది గొప్పదనం. అది అందరికన్నా ముందు బాగా ఎవరు గమనించారంటే శూర్పణఖ గమనించారు. 14,000 మంది రాక్షసుల్ని ఆయన అంతం చేసినప్పుడు అది తన అన్నగారి దగ్గరికి వచ్చి చెప్తుంది. ఎంత వేగంగా ధనుస్సుని మీద బాణాలు సంధించి ఆకర్ణాంతములాగా విడిచిపెడుతున్నారంటే, అలా లాగబడినటువంటి ధనుస్సు గుండ్రంగా అయిపోయిందయ్యా, చేతిలో ఉన్నది నాకు ధనుస్సో చక్రమో తెలియలేదన్నయ్యా అని చెప్పింది శూర్పణఖ. కాబట్టి నువ్వు చక్రాయుధులువు. ధనుసు రూపంలో ఉన్న చక్రం కావచ్చు, నిజమైన చక్రం కావచ్చు, దాన్ని ధరించి ఉంటావు. చక్రం అనేది మనస్సు తత్వానికి ప్రతీక అని చెప్తారు పెద్దలు. మనస్సుకి ప్రతీకట చక్రం. శక్యతే క్రియతే అయిన చక్రం. దేనితో పనులన్నీ చేస్తారో దాని పేరు చక్రం. ఒక కుమ్మరి దగ్గరికి వెళ్ళి అడగండి, నువ్వేమిటా తిప్పుతున్నావు ఇలాగంటే దాని చక్రం అంటారు. దాని మీద కుండలు తయారు చేస్తారు. కాబట్టి దేని ద్వారా విశ్వం తయారు చేయబడిందో ఆ తయారు చేయబడిన విశ్వానికి కారణమైన దాని పేరు చక్రము. అది మనస్తత్వాత్మకము. స్వామి మనస్సులో ముందు సంకల్పం చేసుకోవాలి, సృష్టిని తయారు చేయాలి, అప్పుడు సృష్టి తయారైపోతుంది అది సంకల్పం మాత్రం చేతను. కాబట్టి ఆ సంకల్పానికి అవసరమైనటువంటి మనస్సుకి ప్రతీక ఈ చక్రం చెప్తూ ఉంటారు. కాబట్టి తృప్యతే జగత్తు ప్రతిహన్యతే తమో ఏన తచ్చక్రం. ఈ జగత్తుకి తృప్తి కలిగించేటువంటి దాని పేరు చక్రము. ఈ జగత్తులో ఉన్నటువంటి తమో గుణాన్ని అంతటి పోగొట్టేటువంటి దానికి చక్రము. సూర్యునికి కూడా, సూర్యదేవుడికి కూడా చక్రం అనేటువంటి పేరు ఉన్నది. ఇది చలన స్వరూపమైనటువంటిది చక్రము. అంటే కదిలేటువంటిది, గిరగిర తిరుగుతూ వెళ్తూ ఉంటుంది. కాబట్టి చలనానికి ప్రతీక చక్రము. అంటే మనస్సు కూడా గిరగిర మాటి మాటికి తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనస్సుని తన నియంత్రణలో ఉంచేటువంటిది చక్రము. పైగా చక్రం ఏమిటి, దానికి అన్ని వైపులా కూడా ఆ ధార ఉంటుంది. ధార అంటే వాడి అయినటువంటి కోణం. కత్తికి 2 వైపులే ఉంటుంది, చక్రానికి మొత్తం చుట్టూ ఉంటుంది. అంటే సర్వతోముఖత్వమైనటువంటిది చక్రము. సర్వతోముఖంగా ఎటువైపైనా ఎటు నుంచైనా కోసేయడానికి, కత్తిరించేయడానికి సిద్ధంగా ఉన్నది చక్రము. అందుకే మనః చక్రం నిగద్యతే అంటుంది గోపాల తాపిని ఉపనిషత్తు. మనస్సే పరమాత్మ యొక్క చక్రము. కరోతి ఇది చక్ర, పని చేస్తుంది కాబట్టి చక్రానికి చక్రం అని పేరు. కరోతి విశ్వచక్రం, ఈ విశ్వం అంతటినీ కూడా చేసేటువంటి పరమాత్మ చేతిలో ఉన్నటువంటి పరిముట్టు ఏమిటి అంటే చక్రము. కాబట్టి భవాన్ నారాయణో శ్రీమా దేవ శ్రీమాన్ చక్రాయుధ ప్రభు. ప్రభు ప్రకృష్టేన భవతి ఇది ప్రభు. ప్రకృష్టంగా ఉండేటువంటి వాడు ప్రభు. అంటే మామూలు వాళ్ళం మనందరం మామూలుగా ఉంటాం. ఆయనకి విభువు ప్రభువు అనేటువంటి పేరు. కొన్ని చోట్ల విభువు అనేటువంటి పాఠాంతరం కూడా ఉంది. ప్రభువు అన్న విభువు అన్న పెద్ద తేడా లేదు. విశేషంగా ఉంటే విభువు, ప్రకృష్టంగా ఉంటే ప్రభు. కాబట్టి విశ్వస్మై భువనాయ వేదం ఏం చెబుతోంది, పరమాత్మ ప్రకృష్టంగా అంటే ఏమిట, వివిధ రూపములలో మారిపోతూ ఉండేటువంటి వాడు. కాబట్టి ఆయన పేరు విభువు లేదా ప్రభువు. అఖిల రూపులు తన రూపమైన వాడు అంటాడు ప్రహ్లాద్. సమస్తమైనటువంటి సృష్టిలో ఉన్నటువంటి రూపములు కూడా తన రూపమే అయిపోయిన వాడు. కాబట్టి ఆయన ప్రభువు అనేటువంటి పేరు లేదా విభువు అనేటువంటి పేరు. ఆదిత్యుడు ఆయనే, చంద్రుడు ఆయనే, గ్రహాలు ఆయనే, భూమి ఆయనే, ఈ భూమిలో ఉన్నటువంటి సమస్త జీవులు ఆయనే, ఈ భూమిలో ఉన్నటువంటి చరాచరమైనటువంటి ప్రాణమున్న ప్రాణము లేనటువంటి ప్రతి అణువు కూడా ఆయనే. కాబట్టి ఇన్ని రకాలుగా ఉంటారు. కాబట్టి విశ్వం అనేటువంటి కర్మను చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయనకి విభువు లేదా ప్రభువు అనేటువంటి పేరు వచ్చింది.
ఏకశృంగో వరాహస్వం. ప్రళయకాలంలో భగవంతుడు ఆ వరాహ అవతారాన్ని ధరించాడు. ఆ తన కొమ్ముతోటి మునిగిపోతున్న భూమిని పైకెత్తాడు. వరాహానికి ఎన్ని కొమ్ములు ఉంటాయి? 2 ఉంటాయి కోరలు. ఒక దాంతో భూమిని పైకెత్తాట, రెండవ దాంతో ఆ చుట్టుపక్కల పర్వతాలు ఏవో ఉంటే వాటిని కదిలిస్తూ ఉన్నారు. వెంటనే దేవతలందరూ వచ్చి, మహాప్రభు ఆ రెండో కొమ్ము ఎందుకండి బాబు, ఒక దాంతో మీరు భూమిని రక్షించారు చాలు, ఆ రెండో కొమ్ము వెనక్కి తీసేసుకోండి, అక్కర్లేదు అనగానే లోపలికి లాగేస్తున్నారు. అందుకని ఆయన అప్పటి నుంచి ఏకశృంగ వరాహస్తం, ఒకే కొమ్ము ఉన్నటువంటి వరాహము నువ్వేనయ్యా. ఆ కొమ్ముతోటే ఈ నారాయణుడు అప్పటి నుంచి ఒంటి శృంగం కలిగినటువంటి వరాహ అవతారాన్ని అయ్యాడు. ఆతో ఆ దాంతో సమస్తమైనటువంటి భూమిని కూడా పైకెత్తి రక్షించినటువంటి వాడు అయ్యాడు. కాబట్టి రామచంద్రుడు భవాన్ నారాయణ దేవ శ్రీమాన్ చక్రాయుధ ఏకశృంగో వరాహస్త్వం. అటువంటి వరాహ అవతారము నువ్వు, శ్వేత వరాహము నువ్వు. భూత భవ్య సపత్న్యజిత్. భూత భవ్య సపత్న్యజిత్. భూతం అంటే జరిగిపోయింది, భవ్యము అంటే జరగవలసింది, భవిష్యత్తు రావలసింది. నువ్వు భూత భవ్య సపత్న్యజిత్ అంటే నువ్వు భూతాన్ని భవిష్యత్తుని కూడా నియంత్రణ చేసేటువంటి వాడు. భూతంలోనూ ఉన్నావు, వర్తమానంలోనూ ఉన్నావు, భవిష్యత్తులో కూడా ఉంటావు. నువ్వు సనాతనుడు, నువ్వు మారవు, నువ్వు ఎటువంటి మార్పులకి లోనైనటువంటి వాడు కాదు. కాబట్టి నువ్వు ఇదివరకు ఉన్నావు అంటే ఆది మధ్యాంత రహితుడవు నువ్వు అని చెప్పడం భూత భవ్య సపత్నిజిత్ అని. నీకు ఇక్కడ ఉన్నావు అక్కడ లేవని చెప్పడానికి లేదు, ఇవాళ ఉన్నావు రేపు లేవని చెప్పడానికి లేదు. ఎక్కడైనా ఉంటావు, అన్ని సమయాల్లోనూ ఉంటావు. అంటే దేశానికి కాలానికి కూడా పరిమితి లేదు నీకు. దేశకాల పరిమితులు లేకుండా వ్యాపించి ఉంటాడు. గతమైనటువంటి భూతం, భవిష్యత్ అయినటువంటి భవ్యం, అటువంటి భూత భవ్యములు రెండింటికి కూడా గతం ఎప్పుడు కూడా అపారంగా ఉంటుంది, భవిష్యత్ ఎప్పుడు కూడా అనంతంగా ఉంటుంది. గతంలోకి వెళ్ళి మనం ఎంతగానో వెళ్ళగలం, ఓ 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళగలం, 500 ఏళ్ళు వెనక్కి వెళ్ళడం, లేదా కొన్ని లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్ళగలం. అంతకన్నా ముందు కూడా సృష్టి ఉన్నది. కాబట్టి అపారమైనటువంటి ఆ గతం అంతా ఉన్నావు నువ్వు. భవిష్యత్ ఎప్పటిదాకా ఉంటుంది? రేపు ఎల్లుండి ఇంకో 100 ఏళ్ళు ఇంకో 500 ఏళ్ళు కాదు, అలా ఉంటూనే ఉంటుంది, అనంతంగా ఉంటుంది భవిష్యత్. అనంతమైన భవిష్యత్ అంతా నువ్వు ఉంటావు. అందుకే ఆయన చెప్పుకున్నారు గీతలో, అహం అక్షయ, అహం కాల. 3 కాలాలు నేనేటువంటి వాడు. కాలాన్ని కదుపుతూ ఆ కదిలే కాలంలో కదలకుండా ఉండేటువంటి వాడు. కాబట్టి భూత భవ్య భవత్ సపత్యజిత్. కాబట్టి నువ్వు భూతకాలానికి భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి శత్రువులందరినీ కూడా ఎదుర్కొంటావు. సపత్నుడు అంటే శత్రువులు, వారందరినీ కూడా నువ్వు ఎదుర్కొని ధర్మాన్ని నిలబెడతావు అని చెప్పి ఆ మొదటి శ్లోకంలో భవాన్ నారాయణో దేవ శ్రీమాన్ చక్రాయుధ ప్రభు ఏకశృంగో వరాహస్తం భూత భవ్య సపత్నజిత్ అని చెప్పి అక్షరం బ్రహ్మ సత్యం చ మధ్యే చ అంతే చ రాఘవ లోకానాం త్వం పరో ధర్మ విశ్వక్సేన చతుర్భుజ. రామచంద్ర, నువ్వు ఇంకా ఏమిటో తెలుసా? అక్షరుడవు నువ్వు. అక్షరం అంటే ఏమిటి? ఆ సత్యమైన వాడవు, క్షరము లేని వాడవు, నాశనము లేనటువంటి వాడవు. సత్యం అన్నా కూడా అదే అర్థం, అక్షరము అన్నా కూడా అదే అర్థం. ఎప్పటికీ కూడా పోకుండా ఉండేటువంటిది, నాశరహితమైనటువంటి బ్రహ్మవు నువ్వు. సమస్త భూతకోటికి కూడా ఆర్జునుడై ఉండేటువంటి వాడవు. అక్షరం, నాశరహితమైనటువంటి వాడు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక. నేను ఎటువంటి వాడను అంటే నీలో ఉన్నటువంటి నా తేజస్సు ఏదైతే ఉందో అది ఆ అగ్ని చేత దహింపబడదు, నీళ్ల చేత తడుపబడదు, ఇటువంటి ఇవన్నీ చెప్తూ ఉంటారు మనకి గీతాచారి. కాబట్టి ఆ శక్తి ఏదైతే ఉన్నదో అది నువ్వే రామచంద్ర. కాబట్టి గీతలో పరమాత్మ కృష్ణుడు జగద్గురు ఏదైతే చెప్పారో ఆ పదాలే ఇక్కడ వాడుతూ ఉన్నారు, ఆ విషయాలు చెప్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు అక్షరుడవు, ఆ జీవుడు క్షరుడు, అతడి లోపల నుండి అతను నడిపిస్తున్నటువంటి పరమాత్మ అక్షరుడు. కాబట్టి నువ్వు నాశరహితుడు అయినటువంటి అక్షరుడవు. అక్షరం బ్రహ్మ, నువ్వే బ్రహ్మవు. ఇందాక మనం అనుకున్నాం
బ్రహ్మ వేరు, విష్ణు వేరు, శివుడు వేరు అలా అనుకుని మనం ఆ గీతలు గీసుకున్నాడు అజ్ఞానంలో వగ్గిపోతూనే ఉంటాం. రామచంద్రమూర్తికి చెప్తూ ఉన్నారు బ్రహ్మగారు, నువ్వే బ్రహ్మవయ్యా అని. మరి మరి తమరెవరో అని అడగాలి రాములు. నేను నువ్వు ఒకటేనయ్యా, నీ యొక్క అంశాన్నే నేను. కాబట్టి మనం మా యుద్ధం అంతా అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తితో మాట అంటారు, మనం చెప్తున్న ఆ విషయం. మాతల్ని పిలిచి, మాతలు అసలు రావణాసుడు గెలిచాడంటే నన్ను పొగడకండి మీరు, ఎందుకంటే మాతలు చెప్పబట్టి నేను ఆ రోజు ఆ ఆ సరి అయినటువంటి అస్త్రాన్ని తీసి వేయగలిగాను, బ్రహ్మాస్త్రాన్ని. కాబట్టి రావణాసురుని మాతలే చంపాడు అనుకుంటున్నాను నేను అన్నారు. మాతలు నవ్వాడు. రామచంద్ర ఏమిటయ్యా నీ మాటలు అన్నారు. సృష్టి మొత్తాన్ని నేనే చేసేస్తున్నానని బ్రహ్మగారు అనుకుంటే ఎంత తెలివి తక్కువ. రావణాసురుడు చంపాను నేనే అని నేను అనుకుంటే, మాతలు చంపాడని అనుకుంటే అంతే తెలివి తక్కువ అవుతుంది. అంటే సృష్టిని బ్రహ్మగారు ఎలా చేస్తున్నారు? కేవలము ఆ పరమాత్మ యొక్క కరుణతోటి, నారాయణుడు ఇచ్చినటువంటి మార్గంతో చేస్తూ ఉన్నారు. అందుకని తన సొంత తెలివితేటలతో చేయటం. కాబట్టి నేను బ్రహ్మను అయినప్పటికీ చెప్తున్నాను నేను ఇవాళ రామచంద్ర, నువ్వు బ్రహ్మవు, నేను కాదు. నువ్వు బ్రహ్మవు. బ్రహ్మ అంటే సృష్టికర్తవు. బ్రహ్మ అనేటువంటి పదం ఎలా వస్తుందంటే వృద్ధి పొందేటువంటి వాడు, వృద్ధి పొందించేటువంటి వాడు అనేటువంటి అర్థంలో బ్రహ్మ. బృహి వృద్ధవు అనేటువంటి ధాతు, దాని నుంచి వచ్చింది బ్రహ్మ అనేటువంటి మాట. కాబట్టి వృద్ధిని పొందించేటువంటి వాడు, వర్ధనశీలుడు అయినటువంటి వాడు అని అర్థం బ్రహ్మ అంటే. నువ్వు పరబ్రహ్మ స్వరూపమువు అని చెప్తూ ఉన్నారు. మనకు తెలిసి ఈ మాట మనకు తెలియకుండా చాలాసార్లు అంటాం. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ. ఆ పదాలు ఇక్కడ కూడా వాడుతున్నారు. అంతకన్నా గొప్ప పదాలు ఏం కాదు. అది విన్నప్పుడు మనకి సులువుగా అర్థమైపోతుంది. ఇక్కడ స్తోత్రంగా బ్రహ్మగారే చెప్పారన్నప్పుడు కొంచెం ఆగాల్సి వస్తుంది. నువ్వు అటువంటి బ్రహ్మవు, శుద్ధ బ్రహ్మవు. బ్రహ్మలు మళ్ళీ రెండు రకాలుగా ఉంటారు. సగుణ బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మము అని రెండు రకాలుగా ఉంటాయి. బ్రహ్మ శబ్దంలో రెండు ఉన్నాయి మళ్ళీ. బ్రహ్మ అనేటువంటి దీర్ఘం అయితే అది సగుణ బ్రహ్మము, అంటే చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ. వేదాలు చదువుతూ ఉంటారు, చేతిలో పట్టుకుంటారు, విష్ణు నాభి నుంచి పుట్టి ఉంటారు. అది బ్రహ్మ అనేటువంటి దీర్ఘం. దీర్ఘం లేకుండా ఒకటినే బ్రహ్మ అంటే పరబ్రహ్మము, నపుంసలింగ శబ్దం. ఇది బ్రహ్మ అనేటువంటి దీర్ఘం అనేది పుల్లింగ శబ్దం. కాబట్టి దానికి నపుంసలింగ శబ్దం అనేటువంటి బ్రహ్మకి నిర్గుణ పరబ్రహ్మమును తెలియజేసేటువంటి పదం. అందుకే మనం తస్మై బ్రహ్మచ బ్రహ్మాచ, బ్రహ్మ బ్రహ్మ రెండు కూడా అటువంటి అయినటువంటి వాడికి నమస్కారం అంటుంది వేదం. తస్మై బ్రహ్మచ బ్రహ్మాచ. కాబట్టి ఇది ఎటువంటిది? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. బ్రహ్మ అనేటువంటి పదంలో బ్రహ్మ, బ్రహ్మ అనేటువంటి పదానికి బృహత్వాత్ బ్రహ్మణత్వాత్ బ్రహ్మ అనేటువంటి బాగా పెద్దదైనటువంటి వాడు, పెద్దదిగా చేసేటువంటి వాడు. కాబట్టి బృహత్వత్వాత్ బ్రహ్మణత్వాత్ బ్రహ్మేతి పరికీర్తతే. బ్రహ్మ అనేటువంటి మాటకి పెద్దవాడు అని అర్థం, చాలా పెద్దవాడు అని అర్థం, బాగా పెద్దగా చేసేటువంటి వాడు అని అర్థం. రామచంద్ర, నువ్వు అక్షరము, అక్షరమైనటువంటి వాడవు. నువ్వు బ్రహ్మవు. సత్యంచ, నువ్వే సత్యము. సత్యం అనేటువంటి మాటకి త్రికాల బాధితము అని అర్థం. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడిట్లోనూ ఉండేటువంటి అర్థం. ఇందాక చెప్పిన సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మలో సత్యం. కాబట్టి సత్యే సర్వం ప్రతిష్ఠితం అనేటువంటి మాట వింటాం మనం. సత్యంలోనే సర్వము ప్రతిష్ఠితమై ఉంది, అంటే ఆ పరమాత్మలోనే సర్వము ఉన్నది. కాబట్టి అటువంటి సమస్తము దేని యందు ప్రతిష్ఠింపబడిందో అలా ఉన్నటువంటి సత్యం ఎవరయ్యా అంటే అది సాక్షాత్ రామచంద్రుడే అని చెప్పి బ్రహ్మగారు మనకి చెప్తూ ఉన్నారు. ఆ శాశ్వతమైన వాడు అని అర్థం సత్యం అనేటువంటి మాట. కాబట్టి ఆ సత్యం అనేటువంటి మాటకు మరొక అర్థం పెద్దలు ఏం చెప్పారంటే గురుస్వరూపము అని చెప్పారు. గురుస్వరూపానికి సత్ అని పేరు. అది సత్యము అనేటువంటిది గురుస్వరూపాన్ని తెలియజేస్తుందయ్యా. కాబట్టి రామచంద్ర, నువ్వు గురుస్వరూపుడువు అనేటువంటి పేరు. తస్మాత్ సత్యం పరమం వదంతి అంటుంది ఉపనిషత్తు. ప్రశస్త కర్మకి సత్యం అని పేరు, యజ్ఞానికి సత్యం అని పేరు, తపస్సుకి సత్యం అని పేరు, హోమానికి సత్యం అని పేరు. నువ్వు సత్యము అంటే యజ్ఞము నువ్వే, సత్యము నువ్వే. అలాగే ప్రశస్తమైనటువంటి ఏ కర్మ కూడా చేసినా అది కూడా నువ్వే. సత్తు సాధుత్వాత్ సత్యం. సత్పురుషుల యందు ఉన్నటువంటి వెలిగిపోతూ ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో
దానికి సత్యం అని పేరు. ఆ సత్యం ఎవరు అంటే రామచంద్రమూర్తి. అన్నిట్లా అంతా ఉన్నవాడు, అన్నింట్లోనూ ఉన్నవాడు సత్యం. అస్థి ఇతి సత్, ఉండుట. అస్థి భాతి ప్రియం అనేటువంటి ఉంటాయి మనకి. అది ఉపనిషత్తులు చెప్పేటువంటి వేదాంత బోధలో మనకు దొరుకుతాయి ఆ పదాలన్నీ కూడా. ఉన్నది, ఏదైనా ఉన్నది అంటే నేను ఉన్నాను అని మనకు అనిపిస్తూ ఉన్నది. ఆ ఉన్నాను అనిపించడం ఏదైతే ఉందో అస్థి అని అంటారు. అస్థి ఉండాలి ముందు, ఆ ఉనికి ఉండాలి, లేకపోతే విలువ లేదు. ఉనికి నేను ఉన్నాను అనేటువంటి భావన ఏదైతే ఉందో, అహం అనేటువంటి భావన, అది నీకు అనిపిస్తూ ఉన్నదంటే దానికి సత్యం అని పేరు. అది ఆ అది పరమమైనటువంటి ధర్మము. కాబట్టి రామచంద్ర, నువ్వే అక్షరము, నువ్వే బ్రహ్మ, నువ్వే సత్యము. సత్యం చ మధ్యే చ అంతే చ రాఘవా. ఆది నువ్వు, మధ్య నువ్వు, అంతము నువ్వు. కాబట్టి నువ్వు సత్యమువు. అంటే నీకు కొన్నాళ్ళు ఉండడం, కొన్నాళ్ళు లేకపోవడం, లేదా కొన్నాళ్ళు ఒకలా ఉండడం, కొన్నాళ్ళు ఇంకోలా ఉండడం, ఇటువంటివి ఏవి కూడా నీకు లేవయ్యా. లోకానాం త్వం పరో ధర్మ. పరో ధర్మ, పరమమైనటువంటి ధర్మం. పరమాత్మకి పరుడు అని పేరు. కాబట్టి ఆ పరుడు అయినటువంటి వాడి యొక్క ధర్మం ఏదైతే ఉన్నదో అది పరోధర్మం. ఏమిటి పరమాత్మ యొక్క ధర్మము? సృష్టి స్థితి లయలు చేయడం ఆయన యొక్క ధర్మం. కాబట్టి పరమాత్మ యొక్క ధర్మం ఏదైతే ఉందో, పరధర్మం ఏదైతే ఉందో అది నీవే. కాబట్టి నీవే పరమైనటువంటి ధర్మం. నువ్వు ధర్మం చేస్తావు అంటం లేదు బ్రహ్మగారు, నువ్వే ధర్మానివి అని చెప్తున్నారు. ఆ మాటే మారీచుడు కూడా చెప్పాడు. మూర్తీభవించిన ధర్మం ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తి. రామో విగ్రహవాన్ ధర్మ. బ్రహ్మగారు అదే చెప్తున్నారు. మారీచుడు ఏది చెప్పాడు, బ్రహ్మగారు అదే చెప్తున్నారు. వాడి భాషలో వాడు చెప్పాడు రామో విగ్రహవాన్ ధర్మ అని. బ్రహ్మగారు ఏమంటున్నారు, త్వం పరమో ధర్మ, నువ్వే ధర్మానివి. నువ్వు ఏది చేస్తే అదే ధర్మము. నీ రూపమే కరచరణాది అవయవాలతో వచ్చినటువంటి ధర్మము. అంటే నువ్వు ధర్మ దేవతవు. నువ్వు ఏది చేస్తే అదే ధర్మము. విశ్వక్సేన చతుర్భుజ. విశ్వక్సేన, ఆచార్యులు విశ్వక్సేనుడు అనేటువంటిది వినాయకుడి స్థానంలో వాడేటువంటి ఒక దేవతా స్వరూపం. ఆ వైష్ణవ సంప్రదాయంలో వినాయక ఆరాధన లేదు. వాళ్ళు విశ్వక్సేనుడిని ఆరాధిస్తారు. విశ్వక్సేనుడు దేవ సేనాపతి లాంటి వాడు. విశ్వక్సేనుడు అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే అన్ని వైపులా కూడా సేన కలిగినటువంటి వాడు అని అర్థం. సేన అంటే బలం, అన్ని వైపులా కూడా బలం కలిగినటువంటి వాడు. నువ్వే ఆ విశ్వక్సేన యొక్క స్వరూపము. అంటే విశ్వవ్యాపకమై ప్రకాశించేటువంటి సమస్తమైనటువంటి కాంతి నువ్వే. విశ్వక్ అంటే అన్ని వైపులా. సేన, సేన అంటే బలం కలవాడు. సేనాని మళ్ళీ ఇంకోలా కూడా విడిదించారు. సా ప్లస్ ఈనా సేన. ఇనా అంటే రాజు అని అర్థం. ఇనుడు అంటే సూర్యుడు. ఇనహ అంటే ప్రభు అయినటువంటి వాడు. కాబట్టి ప్రభువుతో కూడినటువంటి వాడు, అన్ని వైపులా ప్రభువుతో కూడినటువంటి వాడు అని అర్థం. దేహంలో చైతన్యం ఎటుపక్క ఉంది? అన్ని వైపులా ఉంది. కాబట్టి మన దేహంలో ఉండి మనం నడిపించేటువంటి వాడు విశ్వక్సేనుడు. అన్ని వైపులా కూడా తానే ప్రభువు. తిర్యగూర్ధమహశాయి నస్మయస్తస్య సంతతః. ఆ శక్తి, ఆ సేన అడ్డంగా వెళ్తుంది, కిందకి వెళ్తుంది, పైకి వెళ్తుంది, వంకరగా వెళ్తుంది, ఎటు కావలిస్తే అటు. విశ్వతోముఖమైనటువంటి బలాన్ని ప్రదర్శించేటువంటి వాడు. కాబట్టి నువ్వు విశ్వక్సేనుడు నువ్వు. అంతేకాదు చతుర్భుజ. రామచంద్ర, నువ్వు చతుర్భుజుడువు. ఒకసారి రామచంద్రుడు వీళ్ళు చూస్తూ ఉంటారు, అదే రెండే కదా నాకు భుజాలు ఉన్నాయి. ఇప్పుడు రెండే ఉన్నాయి. ఇది ఆ ప్రజలని చూపించడం కోసం నువ్వు వచ్చినటువంటి అవతారం. అసలు నీకు 4 భుజములయ్యా. ఆ చతుర్భుజుడు అంటే సాక్షాత్తు చతుర్భుజుడైనటువంటి విష్ణువు నువ్వే అని చెప్పడం ఆయనకు ఉద్దేశం. కాబట్టి అక్షరం బ్రహ్మ సత్యం చ మధ్యే చ అంతే చ రాఘవ. లోకానాం త్వం పరో ధర్మ విశ్వక్సేన చతుర్భుజ. చతుర్భుజుడు అంటే విష్ణువు, నారాయణుడు అని అర్థం. ఆ రామచంద్రమూర్తికి ఇప్పుడు ఒక అనుమానం వచ్చింది. నేను ఇంత కష్టపడి మనిషి వేషం వేసుకుని 2 భుజాలతో వస్తే గుర్తుపట్టేస్తున్నాను జనం. మండోదరి కూడా అదే అంది రామచంద్రుడితోటి, నువ్వు చతుర్భుజాలతో కనపడుతున్నావయ్యా నాకు. హనుమత్ స్వామి చూసినప్పుడు ఆయనకి అనిపించింది, ఇన్ని భుజాలతో ప్రకాశిస్తున్నావు ఏమిటయా నువ్వు, నీ భుజాలు సమస్త లోకాన్ని రక్షించగలవని నాకు అనిపిస్తావు అనేసారు ఆయన. హనుమత్ స్వామి కూడా అంటే ఆయనకి 2 భుజాలు కనపడలేదు నాకు.
బండోదరికి 2 భుజాలు కనపడలేదని అర్థం. రామచంద్రమూర్తికి ఇప్పుడు ఒక అనుమానం వచ్చింది. ఇంత కష్టపడి నేను 2 భుజాలు పెట్టుకుని మనిషిలా వస్తే గుర్తుపట్టేస్తున్నాను. వచ్చే జన్మలో ఇంత నాటకం అవసరమా అనుకున్నారు. కృష్ణుడిగా అవతరించినప్పుడు ఆయన 4 భుజాలతో అవతరించేశారు. దేవకీదేవి గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు ఆవిడ ఆశ్చర్యపోయింది. 4 భుజాలతో పుట్టాడు కృష్ణుడు దేవకీదేవి. చతుర్భుజుడై శంఖచక్ర గదాధరుడే వచ్చేసాడు. అయ్య బాబా ఇన్ని భుజాలతో ఉన్నటువంటి ఇటువంటి వాడినా ఇన్నాడు నేను కడుపులో పెట్టుకున్నాను అని ఆశ్చర్యపోయింది దేవకీదేవి. ఆవిడ చూసి వెంటనే ఒక మాయ కమ్మి ఒక 2 భుజాలు లోపలికి తీసేస్తూ 2 భుజాలతో కనిపించాడు ఆవిడ తర్వాత. బ్రహ్మాది దేవతలు అందరూ వచ్చి దేవకీదేవి చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఏమయ్యా ఎన్నాళ్ళు అయ్యా గర్భంలో ఉండిపోతావు, బయటికి రావయ్యా బాబు, ఆవిడ ఎన్నాళ్ళు పడుతుంది పురిటి నొప్పులు సారిక అంటే అప్పుడు బయటకు వచ్చేసారు. ఆ వచ్చినప్పుడు 4 భుజాలతో వచ్చారు. ఎందుకని అర్థమైపోతుంది. 2 భుజాలు తెచ్చుకున్నా గుర్తుపెట్టేస్తున్నారు వీళ్ళందరూ 4 భుజాలు. ఇంకా కష్టపడ్డ అనవసరం అనుకుని 4 భుజాలతో అవతరించాట కృష్ణస్వామి. కాబట్టి నువ్వు చతుర్భుజ తమ్మద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాద్యాయుధం. ఆ దేవకీదేవి చూసింది అద్భుతం బాలకం అంబుజేక్షణం చతుర్భుజం శంఖ చక్ర గదాధరం. అటువంటి వాడిగా అవతరించాడు ఆయన దేవకీదేవి గర్భంలో. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారు చెప్తున్నారు, రామచంద్ర నువ్వు చతుర్భుజుడవు. చతురు 4 అనేటువంటివి భుజములు అంటే ఆ పని చేసేటువంటివి అని అర్థం. భుజము లేదా తినేటువంటివి అని అర్థం. వీటితో మనం భుజిస్తాం. భుజించేది దేంతో భుజిస్తామో దాని పేరు భుజం. కాబట్టి పచామ్యన్నం చతుర్విధం. 4 రకాలు ఉంటాయి తినే పదార్థాలు. భక్ష్య భోజ్య లేహ్య చోష్య అని 4 రకాల పదార్థాలు ఉంటాయి. వీటి 4టిని 4 రకాలుగా తింటాం మనం. చతుర్భుజ అనేటువంటి శబ్దం 4 రకాలైనటువంటి ఆహారములు తినేటువంటి మనకే వర్తిస్తుంది. మానవుల్లో ఉన్నటువంటి ఆ పరమ చైతన్యానికి వర్తిస్తుంది. కాబట్టి అటువంటి నువ్వు ఓ రామచంద్ర చతుర్భుజుడవు. భునక్తీతి భుజ. నువ్వు 4 భుజాలేనా? 4 భుజాలు ఏమిటయ్యా బాబు, నువ్వు అనంత భుజములు కలిగినటువంటి వాడవు. అటువంటి వాడవు నువ్వు రామచంద్ర. కానీ మాకు మాత్రం ఈ 4 అనేటువంటి అంకె బహువచనానికి సంకేతం. సంస్కృతంలో ఏకవచనము, ద్వివచనము, బహువచనము అని 3 ఉంటాయి. 2 కన్నా ఎక్కువైనవైతే బహువచనం. కాబట్టి నువ్వు చతుర్భుజుడు అంటే బహుభుజములు కలవాడవు, బహుసంఖ్యాకమైనటువంటి భుజములు కలవాడవు, అనంత భుజములు కలిగినటువంటి విష్ణువు. వృత్తం ఉంటుంది. వృత్తం అది వ్యాపిస్తే అది చతుర్భుజం అవుతుంది అని చెప్తారు మనకి లెక్కల్లో. కాబట్టి వ్యాపకమైనటువంటి విష్ణుతత్వం ఏదైతే ఉందో, 4 దిక్కులా వ్యాపించినటువంటి విష్ణుతత్వం ఏదైతే ఉందో దాని పేరు చతుర్భుజ తత్వము. కాబట్టి 4 వైపులా వ్యాపిస్తూ ఉంటుంది. అంటే దిక్కులన్నీ దాటిపోయి కూడా వెళ్ళిపోయేటువంటి పరచైతన్యం అంతా కూడా కలిపి ఒక వృత్తం అయితే, 4 దిక్కులుగా మధ్యలో ఒదిగిపోయి ఉండేటువంటి వాడు ఆ విష్ణు చైతన్యంతో ఉండేటువంటి వాడు సగుణ రూపంలో ఉంటాడు. మొత్తం అంతా వ్యాపించిపోయినటువంటి అనంతమైనటువంటి చైతన్యం ఒక వృత్తం అనుకుంటే, చతుర్భుజాలకే పరిమితం అయిపోయి ఉన్నటువంటి వాడు ఒక నామానికి, ఒక దేశానికి పరిమితమై, ఒక కాలానికి పరిమితమై వచ్చేటువంటి పరమాత్మ యొక్క అవతారం అది చతుర్భుజుడు అనేటువంటి పేరు. అంటే 4 చేతులు ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? 4 చేతులతోటి 4 పురుషార్థాలు పనిచేస్తాడు.
కరెంట్ పోయింది. మీరు మూట్లో అయ్యా కనపడుతోందండి. కరెంటు కొంచెం దెబ్బ కొట్టింది. అయింది. విల్ స్టార్ట్ అండి. అయింది. క్షమించాలి అంతరాయానికి. పరమాత్మతో చెప్తూ ఉన్నారు బ్రహ్మగారు, త్వం అక్షరం, త్వం బ్రహ్మ, త్వం సత్యం, లోకానాం త్వం పరో ధర్మ. లోకములన్నిటికీ కూడా నువ్వు పరమైనటువంటి ధర్మము అయినటువంటి వాడు. విశ్వక్సేన, నువ్వు విశ్వక్సేనుడువు. చతుర్భుజ, నువ్వు చతుర్భుజుడువు. ఇన్ని విషయాలు చెప్పారు ఆ బ్రహ్మగారు రామచంద్రమూర్తి. అన్ని చెప్పి నువ్వు చతుర్భుజుడువు అన్నంలో అని అందాన్ని మనం ఇందాక చూస్తూ ఉన్నాం. చతుర్భుజుడు అన్నంలో గొప్పదనం ఏమిటి అంటే, నువ్వు 4 చేతులతో కూడా జీవులకి చతుర్విధమైనటువంటి పురుషార్థాలని కూడా పంచిపెట్టేసేటువంటి వాడవు. కాబట్టి నువ్వు ఆ రకంగా 4 భుజాలతోటి అందరికీ అన్ని అందించేటువంటి వాడవు అనే సంకేతంతో చతుర్భుజ అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. అక్షరం బ్రహ్మ సత్యం చ మధ్యే చాంతే చ రాఘవ, లోకానాం త్వం పరో ధర్మ, విశ్వక్సేనశ్చతుర్భుజ. శార్ంగధన్వా హృషీకేశః పురుషః పురుషోత్తమః, అజితః ఖడ్గదృక్ విష్ణుః కృష్ణశ్చైవ మహాబలః. రామచంద్ర నువ్వెవరు అంటే, శార్ంగధన్వా, శార్ంగము అనేటువంటి ధనుస్సుని ధరించినటువంటి వాడు. విష్ణుమూర్తి యొక్క ధనుస్సుకి శార్ంగం అని పేరు. ఆయనకి శార్ంగ పాణి అంటారు. అంటే శార్ంగం అనేటువంటి ధనుస్సు కలిగినటువంటి వాడు. శార్ంగం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, శరములు కలిగి ఉండేది శార్ంగం. శరములని పొందినటువంటిది ఏదైతే ఉందో దానికి శార్ంగం అని పేరు. కాబట్టి నువ్వు అటువంటి శార్ంగ ధనువు అయినటువంటి వాడివి. నువ్వు ఆ ధనుస్సుని నియంత్రించేటువంటి వాడవు నువ్వు. కాబట్టి ఈ ధనుస్సు అనేది మళ్ళీ కాలానికి సంకేతం. కాబట్టి కాల రూపా ధను శార్ంగం అని చెప్తారు మనకి శాస్త్రంలో. కాలరూపమైనటువంటి ధనుస్సుకి శార్ంగం అని పేరు. అటువంటి శార్ంగాన్ని సదాహం శరణం ప్రపద్యే, ఎప్పుడు మనం నమస్కరించుకుంటూ ఉండాలి. నమోస్తు ధన్వినే, ధనుస్సు కలవాడికి నమస్కారం, ధనువుకి నమస్కారం. కాబట్టి నువ్వు శార్ంగ ధనుస్సుని కలిగినటువంటి వాడవు. హృషీకేశ, నువ్వు హృషీకేశుడు. హృషికేశ నామం మనం తరచుగా వింటూ ఉంటాం విష్ణుమూర్తి గురించి. హృషీకములు అనేటువంటి మాటకి ఇంద్రియములు అని అర్థం. నువ్వు ఇంద్రియములకన్నిటికీ కూడా అధిపతి అనేటువంటి వాడువు. హృషీకాని ఇంద్రియాణ్యాహు తేషాం ఈశః యతో త్వం హృషీకేశః.
నువ్వు హృషికేశుడు అని ఎందుకు పిలుస్తావయ్యా అంటే, హృషీకములు అంటే ఇంద్రియములు, వాటన్నిటికీ కూడా నువ్వు ప్రభువు అయినటువంటి వాడు, ఈశ్వరుడు అయినటువంటి వాడు కాబట్టి నువ్వు హృషికేశుడవు. కాబట్టి అంటే ఇంద్రియాలలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో దాని పేరు, దానిని పరిచయించేటువంటి వాడు హృషికేశుడు. ఆ కాబట్టి ఆ ఇంద్రియాల్ని, మనలో ఉన్నటువంటి ఇంద్రియాల్ని పనిచేసేటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉందో, పరమాత్మ శక్తి ఏదైతే ఉందో, చైతన్యం ఏదైతే ఉన్నదో దానికి హృషికేశము అని పేరు. అతడు హృషికేశుడు. ఇంకో అర్థం ఉంది హృషికేశ శబ్దానికి. హర్షం కలవాడు అని అర్థం. హృషికము హృష్టాన్ని కలిగించేటువంటి వాడు, హర్షాన్ని కలిగించేటువంటి వాడు హృషికేశుడు. నిజంగా మనకి పరమాత్మతో సంబంధం లేకపోతే మనకి అంతా దుఃఖమే, హర్షం అనేది ఎక్కడా లేదు. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పనిని మనం చేస్తున్నా ఉంటే, చూస్తున్నా ఉంటే, మాట్లాడుతున్నా ఉంటే పరమాత్మ యొక్క విభూతి అది. కాబట్టి అది ఎప్పుడైతే లేదో మనకి సృష్టిలో ఏది కనపడదు. మనం ఎవరితో మాట్లాడలేము, మనం మాట్లాడేది ఎవరికి వినపడదు. కాబట్టి మనకి ఇంకా ఆనందం లేదు. అందరికీ ఆనందాన్ని, హర్షాన్ని కలిగించేవాడు. అంటే ఈ విషయాల నుంచి మనకి ఏ ఆనందం అయితే వస్తుందో అసలు అది విష్ణు వల్లే వస్తాం. కానీ అది అసలైనటువంటి ఆనందం కాదయ్యా. అవన్నీ మీకు ఎందుకు ఇచ్చానంటే, ఆనందం ఎలా ఉంటుందో నీకు తెలియడం కోసం ఇచ్చాను. అసలైనటువంటి ఆనందం మాత్రం నేనే, ఋషికేశుడను. ఆ ఆనందాలన్నిటికీ కూడా నియంత్రించేటువంటి వాడను నేను. కాబట్టి అక్కర్లేనటువంటి అశాశ్వతమైనటువంటి ఆనందాన్ని పట్టుకోకుండా నన్నే పట్టుకుంటే గనక శాశ్వతమైనటువంటి అపునరావృత్తి రహితమైనటువంటి ఆనందం దొరుకుతుంది. కాబట్టి అతడి పేరు హృషికేశుడు. హృషికేశం అనేటువంటి వాటికి మరొక అర్థం చెప్పారు. హృషికం అంటే కిరణము అని అర్థం. హృషికేశుడు అంటే కిరణములు కలవాడు అని అర్థం. అంటే సూర్యుడు అని అర్థం. హరికేశాహ అని పేరు. నమో హరికేశాయోపవీతినే అనేటువంటి మంత్రాలు మనకి రుద్ర నమ్మకంలో కనపడతాయి. అలాగే ఆదిత్య హృదయంలో కూడా హృషికేశ అనేటువంటి పేరు ఆదిత్యుడికి ఇవ్వడం జరిగింది. ఆయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః అంటే సూర్య చంద్రాగ్నుల యొక్క కిరణములకి హృషికములని పేరు. అవన్నీ కూడా విష్ణు, వాటన్నిటికీ కూడా ప్రభు విష్ణువే. ఎందుకంటే వాటికి కారణమైనటువంటి వాడు ఆయనే. కాబట్టి ఈ ఆయనకి హృషికేశుడు అని పేరు. ఈ కిరణాలన్నీ ఎందుకు మనకి ఇస్తున్నాడు అంటే అది కేవలం ఆయన యొక్క కృప, ఆయన యొక్క కరుణ. కాబట్టి నువ్వు శార్ంగధన్వా ఋషికేశ పురుష పురుషోత్తమ. రామచంద్ర నువ్వు పురుషుడవు. అదేమిటి రామచంద్రుడు చూసి నువ్వు పురుషుడు అన్నావేంటి? మనందరం పురుషులం కాదా? మనం కూడా పురుషులమే కదా. పురుషులు స్త్రీలు అనేటువంటి వ్యవహారం కాదు అక్కడ. పురుషుడు అనేటువంటి మాటకి అర్థం పూర్ణత్వాత్ పురుష. పూర్ణుడు అనేటువంటి వాడిని పురుషుడు అంటారు. రామచంద్రమూర్తి కన్నా పూర్ణావతారం ఏముందండి? రామకృష్ణావతారాల కన్నా పూర్ణావతారం ఎక్కడుంది? తక్కినవన్నీ అంశావతారాలు, ఆవేశావతారాలు అయితే ఉండొచ్చు. కానీ పరిపూర్ణావతారంగా వచ్చినటువంటి వాడు, 16 కళలతో దిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. కాబట్టి పూర్ణత్వాత్ పురుష. అంతేకాదు పురాభవ పురుష, మనకంటా ముందున్నవాడు అని అర్థం పురుషుడు అనేటువంటి వాడికి. అంటే ఏమిటనమాట? ఈ సమస్త సృష్టికి కూడా మూలమైనటువంటి వాడు. పూర్వమేవ ఆసీత్ స పురుష, మనకన్నా ముందే ఉన్నటువంటి వాడు. సర్వస్మాత్ పురా సీదతీతి పురుష, అన్నిటికంటే కూడా ప్రకాశిస్తూ ముందున్నటువంటి వాడు పురుషుడు అని అర్థం. పురి సేతే ఇతి పురుష, పురంలో ఉండేటువంటి వాడు పురుషుడు. ఏం పురం అది? వైకుంఠపురం. పురం అంటే వైకుంఠపురమే, ఇంకో పురం లేదు. కాబట్టి వనం అంటే బృందావనమే, ఇంకో వనం లేదు. రకరకాల వనాల పేర్లు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కదా. వనం అంటే బృందావనం, పురం అంటే వైకుంఠపురం. కాబట్టి పురిసేతే, పురంలో ఉండేటువంటి వాడు పురుషుడు. అది విష్ణువుకి సంబంధించింది. మన దేహానికి కూడా పురం అని పేరు. నవద్వారమైనటువంటి పురం అట, నవరంధ్రములు కలిగినటువంటి పురం మన దేహం. కాబట్టి దీనిలో కూడా వ్యాపించి సేతే ఉండేటువంటి వాడు మహాత్ముడైనటువంటి వాడికి పురుషుడు అని పేరు. భారతంలో పురుష శబ్దానికి మరొక అర్థం కూడా చెప్పారు. భూరిషు ఉత్కృష్టశాలి సత్వం పురుష, బాగా గొప్పగా ఉత్కృష్టంగా ఉండేటువంటి పురుషుల యొక్క శక్తి ఏదైతే ఉందో దానికి పురుష అనేటువంటి పేరు. కాబట్టి పూరణాత్ సదనాత్ చైవ తతో అసౌ పురుష మతః, పూర్ణం చేసేటువంటి వాడు అని అర్థం పురుషుడికి. మన శరీరం ఉంది, ఇది ఎప్పుడు పూర్ణం అవుతుంది? దీనిలో ప్రాణశక్తి ఉంటే పూర్ణం అవుతుంది.
లేకపోతే అది పూర్ణం కాదు. ఆ కళ్ళు ఉండొచ్చు, ముక్కు ఉండొచ్చు, చెవులు ఉండొచ్చు, సమస్తమైనటువంటి దేహం ఉండొచ్చు, దానిలో కదలిక ఉండదు, చైతన్యం ఉండదు, అప్పుడు ఇది పూర్ణమని అనడం. కాబట్టి పూర్ణత్వాత్ పురుష, పూర్ణాత్ పురుష, పూర్ణం చేసేటువంటి వాడు పురుషుడు. కాబట్టి పురు బహు సనోతి ఇది పురుష. పురు అంటే బహు అని అర్థం, పురుష అంటే ఎక్కువైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు, అత్యధికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు, కాబట్టి ఆయనకి పురుషుడు అని పేరు. పురు అనేటువంటి మాటకి ఫలము అని అర్థం ఉంది. పురుని ఫలాన్ని స్నోతి, ఉత్కృష్టమైనటువంటి ఫలాన్ని ఇచ్చేవాడు, కాబట్టి ఆయనకి పురుషుడు అనేటువంటి పేరు. విరాట్ స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ కన్నా ఉత్తమమైనటువంటి పురుషుడు ఎవరు ఉండరు. పైగా ఆయనకి సహస్రశీర్ష పురుష, పురుషోహ వై నారాయణ అనేటువంటి రకరకాలుగా మనకి వేదం ఆయన పురుషుడు అనేటువంటి మాటతోటి కీర్తిస్తూ ఉంటుంది. పురు శబ్దానికి భువనములు అని అర్థం ఉంది. పురూణి భువనాన్ని శాతి అంతం కరోతి ఇది పురుష. సమస్త భువనములను అంతం చేసేవాడు అని అర్థంట పురుష శబ్దానికి. కాబట్టి ఆ పూరయతి ఇది పురుష, పూర్ణత్వాత్ పురుష, పూర్ణం కరోతి ఇది పురుష అనేటువంటి రకరకాలుగా పురుష శబ్దానికి చెప్తారు. ఈ పురుషుడే అందరికన్నా ముందున్నటువంటి వాట. అందుకనే మనకి ఆ బృహదారణ్యకం చెప్తుంది, పురుషంజాతమగ్రత పురుషయే వేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం అంటుంది మనకి యజుర్వేదం. కాబట్టి పురుషుడు అనేటువంటి వాడు అందరికన్నా ముందు ఉండేటువంటి వాడు. రామచంద్ర, నువ్వు అటువంటి పురుషుడివి, అందరికన్నా ముందున్న వాడివి నువ్వే. ఇవాళ నాకేమో తెలియటం లేదు, నేను ఎవరో దాన్ని నేను మనుషుడిని అనుకుంటున్నానంటే కుదిరే వ్యవహారం లేదు. నువ్వెవరో నేను చెప్తున్నాను. నువ్వు శార్ంగధనువా, నువ్వు ఋషికేశ, నువ్వు పురుష. అంతేకాదయ్యా, పురుషోత్తమ. అందరి పురుషుల్లోకి ఉత్తముడైనటువంటి పురుషుడు నువ్వే. నీకంటే ఉత్తమమైనటువంటి పురుషుడు ఏమున్నాడు? మనకి పెద్ద స్వామి వారిని అడిగారు ఒకసారి. మనకి విష్ణునామాలు చెప్తూ ఉంటాం ఆచమనం చేసినప్పుడు. కేశవాయనమ, నారాయణమ, మాధవాయనమ, గోవిందాయనమ, విష్ణువాయనమ, వసుధరాయనమ, త్రివిక్రమాయనమ, వామనాయనమ, శ్రీధరాయనమ, ఋషికేశాయనమ, పద్మనాభాయనమ, దామోదరాయనమ, సంకర్షణాయనమ, వాసుదేవాయనమ, రుద్ధాయనమ, పురుషోత్తమాయనమ, అధోక్షాయనమ, నరసింహాయనమ, అచ్యుతాయనమ, జనార్దనాయనమ, ఉపేంద్రాయనమ, హరయానమ, శ్రీకృష్ణాయనమ, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అయ్యా మహానుభావ, ఇన్ని పేర్లు చెప్పారు కదా, రాముడు వారి పేరు ఎక్కడా లేదేమిటి అందులో? విష్ణువు యొక్క అనేక అవతారాల పేర్లు చెప్పారు మీరు అందులో, రామచంద్రుడు అవతారం పేరు చెప్పలేదేంటి అని అడిగారు పెద్ద స్వామి వారు. ఆయన అన్నారు, పురుషోత్తమ అని పేరుంది కదా అందులో, పురుషోత్తముడు అంటే ఎవరయ్యా? రాముడే కదా అన్నారు ఆయన. కాబట్టి రామచంద్రమూర్తిని కేశవాది నామాల్లో పురుషోత్తమ అనేటువంటి పేరుతో చెప్పారండి అని చెప్పారు. ఆ పెద్ద స్వామి వారు ఇచ్చారు అటువంటి అద్భుతమైనటువంటి మాట. ఉత్కృష్టమైనటువంటి పురుషుడు, ఉత్తముడైనటువంటి పురుషుడు. ఉత్తమ పురుష, పురుషోత్తమ రెండు వేరే వేరే పదాలు. పురుషోత్తముడు అంటే రాముడు, ఉత్తమ పురుషస్త్వన్య భగవాన్ ఇది సంజ్ఞిత. ఉత్తమ పురుషుడు అంటే భగవంతుడు అర్థం, పురుషోత్తముడు అంటే రాముడు అని అర్థం. ఆ పరమాత్మయే ఈయన, ఆ ఉత్తమ పురుషుడే ఈ పురుషోత్తముడు. కానీ వాడుకలో పురుషోత్తమ శబ్దం రామచంద్రమూర్తికి తెలియజేస్తుంది, ఉత్తమ పురుషుడు అంటే భగవంతుడిని తెలియజేస్తుంది, విరాట్ పురుషుడిని తెలియజేస్తుంది. కాబట్టి ఉత్తమ పురుషుడు, ఉత్తముడైనటువంటి వాడే పురుషోత్తముడిగా దిగి వచ్చాడు. కాబట్టి ఉత్తమ పురుష అజిత. అజిత, నువ్వు జయింపబడని వాడవు. జయింపబడని వాడు ఎక్కడుంటాడు? జయింపబడని చోట ఉంటాడు. జయింపబడని చోటికి మరొక పేరు అయోధ్య. మనం చెప్పుకున్నాం. నువ్వు ఎందుకు జయింపబడటం లేదు అంటే, నువ్వు జయింపబడని చోట్లో ఉన్నావు, అక్కడ ఎవరూ నేను జయించలేదు, నీ వల్ల ఆ ప్రదేశం జయింపబడకుండా ఉన్నది. కాబట్టి నువ్వు అజిత, ఎవరి చేత జయింపబడని వాడవు. కాబట్టి నువ్వు ఖడ్గదృక్, ఖడ్గాన్ని ధరించి ఉంటావు. ఖడ్గదృత్, ఖడ్గాన్ని విష్ణుమూర్తికి ఒక ఖడ్గం ఉంటుంది చేతిలో, దానికి నందకము అని పేరు. ఆ నందకం జ్ఞానానికి ప్రతీకగా చెప్తారు పెద్దలు. చక్రం ఏ రకంగా అయితే మనస్సుకి ప్రతీకగా చెప్పారో, ఖడ్గం అనేది జ్ఞానానికి ప్రతీకగా చెప్తారు. మొత్తం ఎన్ని రకాల కత్తులు ఉంటే, రావణాసుడు కూడా ఒక అందమైన కత్తి ఉంది, శివుడు ఇచ్చాడు, దాని పేరు చంద్రహాసము, రావణాసుడు కత్తి. అలా ఒక్కొక్కళ్ళ కత్తికి ఒక పేరు. విష్ణువు యొక్క కత్తికి నందకం అనేటువంటి పేరు. కత్తుల్లో రాజు ఈ ఖడ్గం. ఈ ఖడ్గం ఆయన చేతిలో యొక్క ఆయుధంలో అనుకోలేదు ఆయన ఎప్పుడు. ఆయన యొక్క సహచరుడిగానే భావించారు.
అందుకే అది కూడా ఒక దైవీయమైనటువంటి శక్తి ఆ ఖడ్గం. అటువంటి దాన్ని చేతితో ధరించి ఉంటారు ఆయన. అది నక్షత్రంలా మెరిసిపోతూ ఉంటుంది. ఆ ఈ నందకంతోటే విష్ణుమూర్తి మధు అనేటువంటి రాక్షసుణ్ణి ఓడించారు. కాబట్టి ఆ మధుకైటభుల్ని జయించినటువంటిది ఈ ఖడ్గం. ఆ శంఖం పాంచజన్యం అయితే, చక్రం సుదర్శనం అయితే, ఆ గద కౌమోదకి అయితే, ధనుసు శార్ంగం అయితే, కత్తి నందకం అయింది. రథం శతానందము అనేటువంటి పేరు. వాహనం గరుత్మంతుడు, సేనానాయకుడు విశ్వక్సేనుడు, సారథి దారకుడు. గుర్రములు ఉంటాయి, 4 గుర్రాలతో లాగుతూ ఉంటారు విష్ణుమూర్తి ఎక్కినటువంటి రథాన్ని. శైబ్య, సుగ్రీవ, పుష్ప, వలాహక అనేటువంటి పేర్లు. కాబట్టి విష్ణుమూర్తి యొక్క అనేకమైనటువంటి ఆయుధాలు అన్ని కూడా మనం తీసుకోవాలి. కేవలం ఖడ్గం అంటే ఖడ్గం ఒకటే అని తీసుకోవడానికి లేదు. అది ఉపలక్షణంగా అన్ని ఆయుధాలని చెప్పినట్టే అయింది. కాబట్టి నువ్వు ఖడ్గాన్ని పట్టుకుని ఉండేటువంటి నందకము అనే ఖడ్గాన్ని పట్టుకునేటువంటి విష్ణువు. శార్ంగధన్వా ఋషికేశ పురుష పురుషోత్తమ అజిత ఖడ్గదృక్ విష్ణు. నువ్వు విష్ణు వ్యాప్నోవతి ఇది విష్ణు. వ్యాపనశీలం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయనకు విష్ణువు అని పేరు. అంటే అంతటా వ్యాపించి ఉండేటువంటి వాడు. దేనంతటా వ్యాపించి ఉన్నాడు? విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. తత్సృష్ట్వా త్రదేవానుప్రావిశత్ అంటుంది వేదం. విశ్వం ఎవరు సృష్టించారు? ఆయనే సృష్టించారు. సృష్టించి ఊరుకోలేదు, అందులోకి ప్రవేశించారు. అందులో ప్రతి అణువులోనూ నిండిపోయి ఉన్నారట ఆయన. దేన్నైతే ఆయన సృష్టించారో దానిలోకి ఆయన ప్రవేశించారు. కాబట్టి అటువంటి ఆయన విష్ణువు. కృష్ణశ్చైవ, ఓ విష్ణువా, శార్ంగాన్ని పట్టుకునేటువంటి నందకాన్ని పట్టుకునేటువంటి ఓ విష్ణువా, నువ్వే కృష్ణుడివి కూడా, నువ్వే రాముడివి కూడా. కృష్ణశ్చైవ, నువ్వు కృష్ణ అంటలా, కృష్ణశ్చైవ అంటే కృష్ణుడు కూడా నువ్వే. అప్పటికి ఇంకా కృష్ణావతారం రాలేదు, ఇంకా రామావతారం ఉండగానే కృష్ణుడి గురించి మాట్లాడుతున్నాడు బ్రహ్మగారు. అంటే అర్థం, ఈ కృష్ణుడు రాముడు అనేటువంటి వాళ్ళు ఏదో ఒకసారి వచ్చి ఒకసారి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కాదు. శాశ్వతమైనటువంటి అవతారములు. అన్ని కల్పములలోనూ కూడా జరుగుతూ ఉంటాయి. రామాయణం జరుగుతుంది, భాగవతం జరుగుతుంది, భారతం జరుగుతూ ఉంటుంది ప్రతి కల్పంలో కూడా. కాబట్టి నీ తర్వాత వచ్చేటువంటి అవతారం కూడా నువ్వే. కాబట్టి ఓ రామ, నువ్వే కృష్ణుడవు. కృష్ణుడు అనేటువంటి వాటికి అర్థం ఏమిటి? కర్షతి ఇది కృష్ణ, లాగేసుకునేవాడు, ఆకర్షించేసేటువంటి వాడు. ఆకర్షణం అంటే మనకు తెలుసు, ఆ తీసేస్తే కర్షణం. ఆ అనేది ఒక ఉపసర్గ అంటారు. ఆసమంతాత్ కర్షతి ఇది ఆకర్షణం. బాగా అన్ని వైపులా అందరినీ బట్టి లాగేసేటువంటిది ఆకర్షణం అంటే. కాబట్టి అటువంటి కర్షణ శక్తి కలిగినటువంటి వాడి పేరు కృష్ణుడు. మనకి 2 ఉంటాయి, కర్షణము బ్రహ్మణము అని. కర్షణము బ్రహ్మణం అంటే సంకోచం, దగ్గరికి లాగేసుకోవడం, వ్యాకోచింపజేసి మొత్తం పెద్ద చేయడం. మొత్తం సృష్టి అంతా అయిపోయిన తర్వాత దాన్ని తనలోకి లాగేసుకుంటారు పరమాత్మ, కర్షణం చేస్తారు. మళ్ళీ పునఃసృష్టి చేయాలనుకున్నప్పుడు దాన్ని వ్యాకోచింపజేసి విశ్వంగా అందులో జీవులందరినీ మళ్ళీ ప్రవేశపెడతారు. ఎందుకు చేస్తారు ఇది? మన కర్మలు మనం అనుభవించడానికి మరొక అవకాశం ఇస్తున్నారు పరమాత్మ. మళ్ళీ తరించడానికి మరొక అవకాశం ఇస్తున్నారు పరమాత్మ. అందుకే పునఃసృష్టికి మరొక పేరు అనుగ్రహము. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములు 5 కృత్యాలు. పంచకృత్య పరాయణ అంటారు. పంచకృత్యములు పరమాత్మ చేసేది. సృష్టి, స్థితి, లయం అయిపోయిందని తిరోధానం చేయాలి, మళ్ళీ ఆకర్షించేసుకోవాలి తనలోకి, తిరోధానం అంటారు. మళ్ళీ పునఃసృష్టి చేయాలి, ఆ పునఃసృష్టికే మరొక పేరు అనుగ్రహము. కాబట్టి పంచకృత్యములు చేస్తూ ఉంటారు పరమాత్మ. అందులో ఇప్పుడు నువ్వు కృష్ణుడు కూడా నువ్వే. కాబట్టి కృష్ణ శబ్దానికి నల్లని వాడు అని అర్థం. రాముడు కూడా నల్లని వాడే. అందుకే పోతన గారు చాలా తెలివిగా నల్లని వాడు, పద్మనయనముల వాడు, కృపారసము పైగజిల్లెడు వాడు అనుకుంటూ కృష్ణుడు వర్ణించి, అలాగే మళ్ళీ రాముడిని కూడా నల్లని వాడు, పద్మనయనముల వాడు అంటూ రాముల వారిని కూడా అదే పద్ధతిలో వర్ణించారు పోతన గారు. ఇద్దరు కూడా నల్లగానే ఉంటారు. కృష్ణ శబ్దం ఇద్దరికి కూడా వర్తిస్తుంది. కాబట్టి కృపామి మేదిని పార్థ భూత్వా కృష్ణాయ సో మహాన్ కృష్ణో వర్ణశ్చ మే యస్మాత్ తేన కృష్ణోహం అర్జున. భారతంలో ఆయన అర్జునుడితో చెప్తున్నారు, నాయన కృష్ణ, ఓ అర్జున, నేను దయతోటి కృష్ణుడనై మొత్తం అంతటినీ లాగేసుకుంటాను, అంతేకాదు నల్లని వర్ణంలో ఉంటాను, కాబట్టి నా పేరు కృష్ణుడు అంటారా మీరందరూ. కృష్ణుడు అనేటువంటి పేరు ఇంకా కొందరు ఉంది.
వ్యాసో నారాయణ హరి కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రభు. కృష్ణద్వైపాయనుడు అని పేరు ఆయనకి, వ్యాసుడికి కూడా కృష్ణ శబ్దం ఉంది. అర్జునుడికి కృష్ణ అనేటువంటి పేరుంది. అలాగే ద్రౌపదికి కృష్ణ అనేటువంటి పేరు. కాబట్టి ఆ కృషిర్భ్రూవాచకో శబ్ద నస్య నిర్వృతివాచక. అంటే ఉండడము అనేటువంటి దాన్ని కృష్ అనేటువంటి శబ్దం తెలియజేస్తే, మళ్ళీ వెళ్ళిపోవడము అనేది తిరోధానం అవడం అనేటిది డా అనేటువంటి తెలియజేస్తుంటారు. కాబట్టి కృష్ణ శబ్దానికి అర్థం ఏంటంటే కాలస్వరూపము, ఉండేది వెళ్ళిపోయేది, ఉండేది వెళ్ళిపోయేది. కాబట్టి కృష్ణ శబ్దానికి అర్థం ఏమిటి అంటే అంతుపట్టనటువంటి కాలస్వరూపం అని అర్థం. కాలోస్మి లోకక్షయకృత్. కాలము అన్న నల్లదనం అనే అర్థం. కాల శబ్దానికి కూడా కృష్ణ శబ్దానికి అర్థం ఒకటే, నలుపు అని అర్థం. కాబట్టి కాలవర్ణమే నలుపు, కృష్ణవర్ణము నలుపే. కాబట్టి నువ్వే కృష్ణుడవు. భక్షాన్ స్వాత్మని కర్షక కృష్ణ. కర్షణం అంటే దున్నడం అని అర్థం. కర్షణం చేయడం అంటే దున్నడం. కాబట్టి మన మనోభూమికలో మన పాపాలన్నిటి దున్ని బయట పెట్టేసి పుణ్యాల్ని పండించేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఏదైతే ఉందో, ఆ జీవ చైతన్యం ఏదైతే ఉన్నదో దానికి కృష్ణ అనేటువంటి పేరుంది. అది పాపాలనేటువంటి కలుపు మొక్కలు తొలగించేసి జ్ఞానము ఆనందము అనేటువంటి మంచి ఫలాలను పండిస్తుందట. ఆ చైతన్యం పేరు కృష్ణ. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యానికి మరొక పేరు కృష్ణ. కృషామి పృథివీం పార్థ భూత్వా కాష్ణాయసో హలహ అని చెప్పి ఆయన ఇరుగు కలిగినటువంటి దీంతో నాగలితోటి ఈ దున్ని ఈ పృథివీనంతటిని మనకి సస్యములను ఇస్తాడట. కృష్ణ శబ్దం సూర్యుడికి కూడా కృష్ణ అనేటువంటి పేరుంది. అంటే సమస్త ఈ విశ్వంలోనూ తాను మధ్యలో ఉంటూ గ్రహాలన్నింటినీ ఆకర్షించి పట్టుకుని ఉంచుతాడు. లేకపోతే గుండ్రంగా తిరగవు ఆయన చుట్టూ, ఆ ఆకర్షణ శక్తి లేకపోతే. సో ఆకర్షణ శక్తి కలవాడు కాబట్టి సూర్యుడికి కూడా కృష్ణ అనేటువంటి పేరు ఉంది. సో రామచంద్రుడే సూర్యుడు అనేటువంటి మాట మనం ఇదివరకు ఆదిత్య హృదయంలో విన్నాం. ఆదిత్య హృదయం చెప్పుకుంటున్నప్పుడు సవితృ మండలాంతర్గతమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అదే రాముడు అని మనం చెప్పుకున్నాం. కాబట్టి కృష్ణ శబ్దానికి ఇంకా అర్థాలు చెప్పారు. కృష్ణ యజ్ఞ, కృష్ణుడు అంటే యజ్ఞం అని అర్థం అంటారు. విశ్వయజ్ఞాన్ని నిర్వహించేటువంటి పరమాత్మకి కృష్ణుడు అని పేరు. బ్రహ్మ కృష్ణశ్చనో అవతు నామే అగ్నయే అంటుంది యజుర్వేదం. అగ్నికి కృష్ణ అని పేరు, బ్రహ్మకి కృష్ణ అని పేరు, మనలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యానికి కృష్ణ అని పేరు. ఇవన్నీ రాముడే. కాబట్టి రామచంద్ర నువ్వే శార్ంగధన్వ, నువ్వే హృషికేశ, నువ్వే పురుష, నువ్వే పురుషోత్తమ, నువ్వే అజిత, నువ్వే ఖడ్గదృట్, నువ్వే విష్ణు, నువ్వే కృష్ణ. అంతేకాదు నువ్వు మహాబల, నువ్వు గొప్ప బలం పొందినటువంటి వాడు, వృద్ధి పొందినటువంటి బలం కలవాడవు. బలం అంటే సేన అని కూడా అర్థం ఉంది. ఈ వానర సేన ఎంత ఉంది? మహాసేన అది. కాబట్టి ఇంత పెద్ద సేన కలిగినటువంటి వాడవు నువ్వు, గొప్ప బలం కలిగినటువంటి వాడవు నువ్వు. కాబట్టి శార్ంగధన్వా హృషికేశ పురుషోత్తమ అజిత ఖడ్గదృట్ విష్ణు కృష్ణశ్చైవ మహాబల. అటువంటి రామచంద్ర నువ్వు ఇంకా సేనాని అంటే సేనల్ని నడిపించేటువంటి వాడు, సేనలకు నాయకుడు అయినటువంటి వాడవు, సేనాపతి అయినటువంటి వాడవు. గ్రామణీశ్చ, గ్రామం అంటే సమూహం అని అర్థం. ఇంద్రియములన్నీ కలిపితే ఒక గ్రామం, ఇంద్రియ గ్రామం. అలాగే విశ్వంలో గ్రహాలన్నీ కలిపితే ఒక గ్రామం. అలాగే మంత్రములన్నీ కలిపితే మంత్రగ్రామం, వేదంలో ఉన్న మంత్రాలన్నీ. వీటన్నిటికీ కూడా నాయకుడైనటువంటి వాడికి గ్రామణి అని పేరు. ఇంద్రియాలకి అధిపతిగా ఆయనకి హృషికేశుడు ఇందాక చెప్పుకున్నాం. అలాగే మంత్రాలకి అధిపతి నువ్వే. మంత్రాలకి అధిపతి ఎవరు? అన్ని మంత్రాలకి నాయకుడు ఎవరు అంటే ఓంకారము. ఓంకారం లేకుండా ఏ మంత్రం చెప్పడానికి లేదు, ఓంకారంతోనే ప్రారంభం చేయాలి. కాబట్టి మంత్రములన్నిటికీ కూడా నాయకుడైనటువంటి ఓంకారము నువ్వే. ఇంద్రియములన్నిటిని నడిపిస్తున్న వాడు నువ్వే. ఈ సృష్టిలోని విశ్వంలో గ్రహాలన్నీ ఓదానికి కూడా కొట్టేసుకోకుండా దూరంగా ఉంటూ తిరిగేలాగా చేస్తున్నటువంటి వాడు నువ్వే. కాబట్టి గ్రామణి అనేటువంటి మాటకి మరొక అర్థం ఏం చెప్పారు పెద్దలంటే, అవ్యక్తమైనటువంటి ప్రణవనాదానికి గ్రామణి అని పేరట. గ్రామణి రసి గ్రామణి రుద్ధాయ అభిషిక్తోసి
అనేటువంటి ఒక మంత్రం చెప్తుంది అథర్వ వేదంలో. కాబట్టి దీని అర్థం ఏమిటి అంటే ఓంకారం నుంచి వచ్చేటువంటి నాదానివి నువ్వే, ఓంకారానివి నువ్వే, సేనానివి నువ్వే, మా యొక్క ఇంద్రియాలని నడిపిస్తున్నటువంటి వాడివి నువ్వే. త్వం బుద్ధి, మాలో ఉన్నటువంటి బుద్ధి నువ్వే, నీ వల్లనే మాలో ఉన్నటువంటి బుద్ధి వస్తూ ఉన్నది. ఈ బుద్ధి అంటే ఏమిటి, ఈ దాని యొక్క లక్షణం ఏమిటి, దాన్ని అదే ఆయన వల్లనే ఎందుకు వస్తూ ఉన్నది, ఎలా వస్తూ ఉన్నది, మనం ఇంకా చాలా లోతుల్లోకి వెళ్ళవలసి ఉంది ప్రతి నామాన్ని పట్టుకుని. మనం ఇవాళ చిన్న అంతరాయంతో కొంచెం వెనకబడ్డాం. మించిపోయింది ఏం లేదు, మనకి కాలంతో సమయం లేదు. కాలపురుషుడు, కాలాత్మకుడు, కాలస్వరూపుడు అయినటువంటి రామచంద్రమూర్తి అలా నడిపిస్తే అలా నడవడమే తప్ప మనకంటూ నిర్ణయాలు ఏం లేవు. కాబట్టి ఇక్కడితో మనం ఆపుకుని ఒక 15 శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాం. 16 శ్లోకం నుంచి మనం ఇంకా ముందుకు వెళదాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. పునర్దర్శనం మళ్ళీ ఎల్లుండి బుధవారం.